అమ్మలగన్నయమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మవారి ఆరాధన చేసుకోబోతున్నాం. ఈసారి ఆరాధనకి మనం ఎంచుకున్నటువంటి గ్రంథం శ్రీదేవీ మాహాత్మ్యము. దేవీ మాహాత్మ్యం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ చండీ సప్తశతి అనే మాట చాలా మంది వినుంటారు. చదివారా లేదా అనే దానికంటే వినడం మాత్రం జరిగి ఉంటుంది. చండీ యాగం, చండీ హోమం అనే పేరు కూడా అందరికీ వినిపిస్తూ ఉంటుంది. పైగా చండీ హోమం, చండీ యాగం అనగానే ఒక ప్రధానమైన భావం అందరిలో ఉంటుంది. ఏంటంటే శత్రుబాధ పోగొడుతుంది, ఇంకోవైపు అరిష్టాలు తొలగిస్తుంది. ఇవి సామాన్యంగా చండీ అనగానే వినబడేటువంటి భావం. కానీ చండీ సప్తశతి అనేటువంటి గ్రంథం ఎక్కడి నుంచి తీసుకురాబడింది, ఆ యాగంలో లేదా ఆ హోమంలో వినియోగించే ఏ మంత్రములైతే ఉన్నాయో ఆ మంత్రములే మనం ఇక్కడ చెప్పుకునేవి. అంటే ఒక విధంగా మనందరం చండీ యాగం చేస్తున్నాం. అగ్నిహోత్రం మొదలైనవి లేకపోవచ్చు, కానీ అక్కడ అగ్నిహోత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఏంటంటే ఏంటి జరుగుతుందో తెలుస్తుంది. ఆ తెలుస్తూ ఉండడం వల్ల మొత్తం భావమంతా లభిస్తుంది. ఎందుకంటే శంకర భగవత్పాద వారు ఒక మాట చెప్పారు, తెలిసి చేసిన కర్మకి బలం ఎక్కువ అన్నారు. అక్కడ తెలిసి చదివిన, తెలిసి చేసిన, ఈ రెండిట్లో ఏది చేసినా ఆ చేసినది మరింత బలమవుతుంది అన్నారు. వీర్యవత్తరం భవతి అని ఒక మాట అన్నారు ఆయన. వీర్యవత్తరం, వీర్యవత్ అంటే శక్తి సంపన్నం, ఇందులో తరం ఆ శక్తి సంపన్నంలో అధికం అవుతున్నది అని చెప్పడం. అంటే తెలియకుండా చేస్తే ఫలితం లేదని కాదు, అంతే. తెలిసి చేస్తే ఎక్కువ ఫలితం లభిస్తుంది అని. పైగా చండీ సప్తశతి పారాయణ చేసేటప్పుడు కూడా ఎలా పారాయణ చేయాలంటే అర్థానుసంధాన పూర్వకం అన్నారు. అర్థాన్ని అనుసంధానం చేస్తూ మధ్యమ స్థాయిలో దీన్ని పారాయణ చేయాలని పారాయణ విధుల్లోనే ఒకటి చూపించారు. అంతేకాని యంత్రంలా పారాయణ చేస్తే ఫలితం లేదు. అసలు కొంతమంది రోజుకి ఇంత పారాయణ చేస్తామని 40 రోజులు పెట్టుకుంటారు. కానీ సద్గురువులు ఏం చెప్తారు అంటే, నువ్వు అర్థానుసంధానంగా ఎంత పారాయణ చేయగలగ అంతే చేయి. 100 శ్లోకాలు ఉన్నాయి, 100 ఒక బట్టి ఒకేసారి కాకుండా అర్థానుసంధానపూర్వకంగా 10 చేయగలిగితే 10 చేయి, మళ్ళీ రేపు మరో 10 చేయి. అలాగా 40 రోజుల్లో 100 పూర్తి చేయి. అలా చేయగలిగితే అది అసలైన పారాయణ అని తెలిసిన వేత్తలు చెప్తున్నటువంటి విషయం ఇది. అది చాలా ఉత్కృష్టమైన విషయం, ఎందుకంటే మనస్సు కూడా అక్కడ అనుసంధానింపబడుతుంది. అలా ఇక్కడ మనకి ఆ తెలుసుకోవడం అనేది అర్థానుసంధానం అనేది జరుగుతుంది. కనుక భావన అన్నిటికంటే గొప్పది కనుక భావనా బలం సమకూర్చుకోవడానికి, అమ్మవారి యొక్క తత్వం తెలుసుకోవడానికి మనకి ఈ గ్రంథం ఉపయోగపడుతూ ఉన్నది. చిత్రం ఏంటంటే ఇది ఎక్కడ చెప్పబడింది, ఇదైనా మంత్రశాస్త్రమా? ఇప్పుడు మీకు శ్రీ విద్యన్న ఇంకేమైనా విషయాలంటే మన మంత్రశాస్త్ర విషయములు. ఇంతకీ చండీ అనేది మంత్రశాస్త్రానికి సంబంధించిందా? సాధారణంగా యజ్ఞాల్లో ఆగమాల్లో వాడే మంత్రములు రెండింటి నుంచి లభిస్తాయి. ముందు మన సంప్రదాయం తెలియాలి. ఒకటి నిగమం, ఇంకొకటి ఆగమం. నిగమం అంటే వేదము, ఆగమం అంటే మంత్రశాస్త్రం వచ్చినటువంటివైనా అయి ఉండాలి. ఇప్పుడు చండీ సప్తశతి అనేది వేదం నుంచి వచ్చిందా, ఆగమం నుంచి వచ్చిందా? ఇది పెద్ద ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఒక పరిశోధనాత్మకంగా చెప్పుకోవాలని తాపత్రయం కనుక చర్చలోకి తీసుకువెళ్తున్నది. వేదం నుంచి వచ్చిందా అంటే చండీ సప్తశతి వేదంలోంది కాదు, వేదంలోంది కాదు అనకూడదు, వేద మూలం. కానీ వేదంలో ఈ మంత్రములేవి లేవు ప్రత్యక్షంగా. ఇక ఆగమాల్లో మంత్రశాస్త్రాల్లో ఉందంటే మంత్రశాస్త్రాల్లో ఇది చెప్పబడిందే కానీ మంత్రశాస్త్రానికి సంబంధించింది కాదు, ఆగమానికి సంబంధించింది కాదు. ఇది అన్ని ఆగమాల్లో మళ్ళీ చండీ సప్తశతి గురించి చెప్పారు, కానీ ఆగమాల నుంచి మాత్రం చండీ సప్తశతి రాలేదు. అక్కడ వాడుకున్నారు దీన్ని అంత శక్తివంతంగా. ఆ మాటకొస్తే ఆగమాలు వేదాల్లో ఉన్న కొన్ని మంత్రభాగాలను కూడా వాడుకున్నాయి, మంత్రశాస్త్రాలన్నీ కూడా. ఉదాహరణకు పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, ఇంకా రుద్రం, రుద్ర నమకం చమకం, ఇవన్నీ కూడా ఆగమాలు మనకి ప్రయోగ విధులు నేర్పాయి. ఆ రుద్ర మంత్రాలను ఇలా ఇలా అనుష్ఠిస్తే ఇలా ఇలా ఫలితాలుంటాయి. మొత్తం రుద్రం 11 అనువాకాలు కూడా జపం చేసే విధానం ఇలాగుంటుంది. 11 అనువాకాలే కాకుండా ఒక్కొక్క అనువాకంలో ప్రత్యేక మంత్రములు తీసుకుని దాన్ని ఇంత జపం చేయాలి, ఇంత హోమం చేయాలి, ఇలా చేస్తే పనికొస్తుందని ఆగమాలన్నీ చెప్పే. ఈ విషయం రుద్రం చెప్పడు. రుద్రం మంత్రం మాత్రమే ఇచ్చి ఊరుకుంటుంది. అది ఎలా వినియోగించుకు బాగుపడాలో ఆగమం చెప్పింది. అంటే ఆగమం ఈ మంత్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? వేదం నుంచే తీసుకుని దీన్ని ఇలా వినియోగించండి అని చెప్పింది.
కనుక మంత్రశాస్త్రం మనకి వేదాల్లో ఉన్న మంత్రాలని తీసుకుని ఇలా వినియోగించాలి అని చెప్తుంది. ఇప్పుడు చండీ సప్తశతిని కూడా ఎలా వినియోగించాలో చెప్పింది మొత్తం. ఇందులో ఉన్నదంతా రకరకాలు, ఇందులో ఒక్కొక్క ప్రత్యేక మంత్రములు ఉన్నాయి, అన్నీ కలిపి మళ్ళీ మంత్రం, అన్నీ కలిపితే మాలా మంత్రం, ప్రత్యేకంగా ఒక్కొక్కటి తీసుకుంటే ఏకైక ప్రధాన మంత్రములు అవుతున్నాయి. వీటిని కూడా వివిధ కార్యాల కోసం ఎలా వినియోగించాలి, పారాయణకి ఎలా వినియోగించాలి, జపానికి ఎలా వినియోగించాలి, తర్వాత హోమానికి ఎలా వినియోగించాలి, ఇవన్నీ కూడా చెప్పారు పద్ధతులు. అయితే వేదంలో ఉన్నవి చెప్పిన ఆగమం మరి చండీ సప్తశతి వేదంలో ఉందా చెప్పింది ఇక్కడ. చిత్రం ఏంటంటే చండీ సప్తశతి పురాణాల్లో ఉన్నది. దీని అసలు ఆరిజిన్ ఎక్కడున్నది? పురాణాల్లో ఉంది. పురాణాల్లో ఇంకే ఏ భాగానికి కూడా ఆగమంలో వినియోగం కనబడదు, ఇంకే భాగానికి కూడా. ఎక్కడో క్వాచిత్కంగా కనిపించవచ్చు కానీ ప్రధానంగా ఆగమాల్లో ఎక్కడా కూడా పురాణంలో చెప్పిన భాగాన్ని మంత్రంగా వినియోగించడం కనబడదు. మరి దేనికి కనబడుతుంది అంటే కేవలం ఈ చండీ సప్తశతికి మాత్రమే కనబడుతుంది, దేనికి కనబడట్లేదు. అంటే ఇది పురాణాల్లో చెప్పినప్పటికీ కూడా వేద సమానం అవడం చేత, దీని మూలములన్నీ వేదముల నుంచే స్వీకరించబడ్డం చేత దీనికి మంత్రశాస్త్రంలో వినియోగం చూపించారు ఇక్కడ. ఎప్పుడైనా ఆగమం వినియోగం మంత్రాన్ని ఎందుకు వినియోగిస్తాం, హోమం ఎందుకు చేస్తాం చెప్పండి? దీనికి పురాణాల దాకా అక్కర్లేదు. మనం ఎందుకు చేస్తాం మనమే చెప్పుకోవాలి. ఎందుకు చేస్తాం ఇవి? రెండిటి కోసం చేస్తారు ఎవరైనా. మనం ఎందుకు చేస్తామో మన వేదమాతే చెప్పింది. మనకేం కావాలో మన తల్లికి బాగా తెలుస్తుంది. మనం ఎందుకు చెయ్యాలో, చేస్తే ఏమొస్తుందో మా అమ్మ చెప్తుంది. మా అమ్మ ఎవరు? మా అమ్మ మీ అమ్మ ఒకరే, వేదమాతే. మనందరికీ తల్లి వేదమాత. మన హిందూ మతానికి తల్లి వేదమాత. ఆ వేదమాత రెండింటి కోసం వాడుకుంటారా అని చెప్పిన మంత్రాలంది. ఒకటి ఇష్టప్రాప్తి, రెండు అనిష్ట పరిహారం. ఇష్టప్రాప్తి అంటే కావలసినది పొందడం, అనిష్ట పరిహారం అంటే మనకి ఏది బాధాకరమో ఇష్టం లేదో తొలగించుకోవడం, అంతే. ఈ రెండింటి కోసం వినియోగించుకోవాలి ఈ మంత్రాలు కానీ ఆగమాలు కానీ. ఇప్పుడు ఈ చండీ సప్తశతిని కూడా మనం ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి వినియోగించుకోవచ్చు. మనకి ఇష్టమైన ఆరోగ్యము, బలము, ఐశ్వర్యము, ఇంకా ఏవైనా కార్య సానుకూలతలు ఇత్యాదులన్నీ సంపాదించుకోవడానికి ప్రత్యేక మంత్రాలున్నాయి. ఇది కాకుండా శత్రుబాధ మొదలైనవి తొలగించుకోవడం కోసం, అనారోగ్యము, ఆదివ్యాధులు తొలగించుకోవడం అనిష్ట పరిహారం, వీటికి సంబంధించినటువంటి విశేషములు కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. కనుకనే చండీ సప్తశతి ప్రయోజనం ఏమిటి? ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. కానీ కొంచెం జ్ఞానుల దగ్గరికి వెళ్ళి మనం ఇలాంటి మాట్లాడితే ఇవన్నీ తీసి పారేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కర్మకాండని నిరసిస్తారు జ్ఞానులు. వాళ్ళు ఒప్పుకోరు, ఇవి మాకు అక్కర్లేదంటారు. ఎందుకంటే మేము ఇష్టాలు అనిష్టాలు అన్నీ రెండు పోయేవే, చెట్టు చివరికి మిగిలేదేదో అది కావాలి మాకు అంటారు. వాళ్ళు ఏ స్థాయిలో ఆలోచిస్తారనేది మన స్థాయి వాళ్ళని నిర్ణయించలేం. కానీ వాళ్ళకి ఇది అక్కర్లేదా? ఇప్పుడు అది పరిశీలించాలి. ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారం కోసం ఇది పనికొస్తోందండి, కనుక ఇది కర్మకాండ, పక్కన పెట్టేద్దాం అని జ్ఞానులు ఈ విషయంలో మాత్రం అనర్ట. వాళ్ళకు కూడా ఇది పనికొస్తుందిట. అంటే దీనికి ఇటు ఆగమశాస్త్ర వినియోగమే కాకుండా మరొకటి ఏదో ఉంది, అది కూడా పరిశీలించాలి. ఇలా చూస్తూ ఉంటే పురాణంలో చెప్పబడ్డటువంటి ఒక ప్రత్యేక అంశము, పైగా పురాణం అంతా తీసుకోలేదు, పురాణంలో మధ్యలో 13 అధ్యాయాలు మాత్రమే తీసుకుని దాన్ని మాత్రమే ఇంత వినియోగం చేస్తున్నారంటే 18 పురాణాల్లో దీన్ని ఒక్కదానికి ఇంత ప్రాధాన్యం లభించింది అంటే ఇంత విశిష్టమైనది ఏమిటా తెలుసుకోవాలని తపన కలగాలి కదా, ఆ తపన తీర్చుకోవాలి కదా. అందుకే 9 రోజులు భగవంతుడు మనకు అనుగ్రహించాడు కదా, వినియోగించుకుందాం. ఇప్పుడు చండీ సప్తశతి అనే దాని ఇంతవరకు నేను చండీ సప్తశతి అనే పేరే వాడాను కానీ ఇది దేంట్లోంచి వచ్చిందని చెప్పుకున్నాం? పురాణం. కానీ పురాణంలో మాత్రం దీనికి చండీ సప్తశతి అనే పేరు లేదు. దీనికి అసలు పేరు మాత్రం దేవీ మాహాత్మ్యము, ఇదే పేరు ఉన్నది. ఆగమంలో దీనికి చండీ సప్తశతిని వినియోగించారు. దీని అసలు పేరు దేవీ మాహాత్మ్యము. కనుకనే దేవీ మాహాత్మ్యం ప్రధానమైన నామం పెట్టుకోవాలి. వ్యాసుడు ఈ నామకరణమే చేశాడు మనకి. సంప్రదాయంలో వ్యాసుడు చెప్పాడు, అదే సంప్రదాయంలో మనం తీసుకుందాం. దీని వినియోగంలో చండీ సప్తశతి ప్రసిద్ధి కనుక మన బ్రాకెట్లో పోల్చుకోవడం కోసం చండీ సప్తశతిని పెట్టాం కానీ అసలు దీని పేరు దేవీ మాహాత్మ్యము. ఇది కాక మరొక పేరుంది దీనికి, ఆగమాలలోనే మరొక పేరుంది, చండీ నవశతి. కొంతమంది వ్యాఖ్యాతలు దీనికి మరొక పేరు పెట్టారు. అయితే నవశత సప్తశత అంటే రెండూ కాదు, దేవీ మహాత్మ్యం మన నిర్ణయానికి వచ్చేద్దాం. రెండు కాదని కాదు కానీ ఆ పరిభాష వేరు. దానికి వ్యాసుడు పెట్టిన పేరు, అసలు ఆయన చేసిన నామకరణం, ఆ పుస్తకంలో ఆయన అన్న పేరు నేను చెప్పుకోవాలంటే దేవీ మహాత్మ్యం. అది ఈ దేవీ మహాత్మ్యం అనేది పురాణంలో ఉందన్నాం కానీ ఏ పురాణంలో ఉన్నది అంటే మార్కండేయ పురాణంలో ఈ దివ్యమైనటువంటి దేవీ మహాత్మ్యం చెప్పబడుతున్నది. ఏ భాగంలో చెప్పబడుతున్నది అంటే ఎప్పుడైనా పురాణం అనే దానికి ప్రధానంగా ఉంటాయి పంచలక్షణం. పురాణం పంచలక్షణం. ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఆ స్వభావం తెలిస్తే కానీ విద్య అర్థం కాదు. అది తెలియకుండా మీరు టెక్స్ట్ పుస్తకం చదివినట్టు పురాణం చదివితే అసలు ఏది అర్థం కాదు, తలాతోక తెలియదు.
మన విద్య యొక్క స్వరూపం తెలిస్తే విద్య యొక్క హృదయం తెలుస్తుంది కనుక మన పురాణంలో ప్రధానంగా 5 లక్షణాలు ఉంటాయి. పురాణం పంచలక్షణం. సర్గశ్చ ప్రతిసర్గశ్చ, ముందు సర్గము, ప్రతిసర్గము, మన్వంతరము, వంశానుచరితము, వంశచరిత్రము, ఇవి ప్రధానంగా చెప్పబడుతుంటుంది. ఇందులో సర్గము, ప్రతిసర్గము, మన్వంతరము, వంశానుచరితములు 5. సర్గము అంటే మొదటి సృష్టి జరిగినప్పుడు, తర్వాత ప్రళయకాలముల తర్వాత జరుగుతున్నటువంటి రకరకాల సృష్టిలు, ఇవన్నీ కూడా ప్రతిసర్గమని చెప్పబడుతుంటాయి. తర్వాత వంశ చరిత్రలు అంటే ఋషుల రాజుల యొక్క చరిత్రలు చెప్పబడుతుంటాయి. ఇక మన్వంతర గాథలు, ఒక కల్పకాలంలో మొత్తం 14 మంది మనువులు అవుతారు. ఒక్కొక్క మన్వంతరంలో ఆ మనువుల యొక్క కాలంలో జరిగినటువంటి గాథల్ని చెప్పేది మన్వంతరములు. ఆ కాలంలో వచ్చినటువంటి సూర్యవంశ చంద్రవంశుల యొక్క చరిత్రలు ఏవి కొనసాగుతూ వస్తున్నాయో, అను అంటే కొనసాగింపు అని అర్థం, వంశ అనుచరిత్ర, ఈ 5 గురించే చెప్తుంది ఏ పురాణమైనా, ఈ 5 గురించి చెప్తుంది. అలాగే ఈ మార్కండేయ పురాణం కూడా ఈ 5 గురించి చెప్తూ మన్వంతర గాథలు చెప్పేటప్పుడు ఏ మనువు ఎలా ఉద్భవించాడో చెప్తూ ఒక మనువు కథ చెప్పేటప్పుడు చెప్పింది ఈ విషయం అంతా. ఇది నిజానికి చెప్పలేదు మనుచరిత్ర. ఇది మనుచరిత్ర అనగానే కొంచెం తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర గుర్తొస్తుంది. ఆ మనుచరిత్ర కూడా మార్కండేయ పురాణంలోది. మార్కండేయ పురాణంలో మనుచరిత్రలు చాలా బాగుంటాయి. స్వారోచిష మను సంభవం అని. అయితే మా సాహితీవేత్తలు మాత్రం మనుచరిత్ర అసలు చరిత్ర ఏంటో వాళ్ళు చెప్పరు. మనకు అది సాహిత్య గ్రంథం కనుక ఆధ్యాత్మం అక్కర్లేదు, మనం వదిలేస్తాం. ఎవడు పట్టుకుంటాడో అర్థం కావట్లేదు. కానీ అందరికీ కావాల్సింది అది కూడా మరో సందర్భం వస్తే ఇప్పుడు స్మరించుకుందాం. దానిలో ఉన్న గొప్పతనం చాలా అద్భుతం. అది మనుచరిత్ర. ఆ మనువు స్వారోచిష మనువు అనేవాడు 2వ మనువు. ఆ మనువు చరిత్రని చెప్పారు కనుక మనుచరిత్ర అని. ఈయన గారు ఇప్పుడు ఇందులో చెప్పబడుతున్నవాడు 8వ మనువు. ఈయన పేరు సావర్ణి అని పేరు. ఆ సావర్ణి అనే మనువు యొక్క కథ అండి. కనుక మనుచరిత్ర మనం చెప్పుకుంటున్నాం, కానీ దేవీ మహత్యం దీని పేరు. ఇదేమిటి చిత్రం? మనుచరిత్ర చెప్తున్నానని చెప్తాడు మార్కండేయుడు. ఇందులో మనుచరిత్ర అయితే మనుచరిత్ర, దేవీ మహత్యం ఎలా అవుతుంది? ఒక మనుచరిత్రను లాక్కొచ్చి దాన్ని మంత్రమని, ఇది పఠిస్తే మీరు ధన్యులైపోతారని ఈ ఋషులందరూ చెప్పారు, ఇది ఏమైనా బాగుందా అంటే అన్ని మనుచరిత్రల్లోనే ఇందులోనే దేవీ మహత్యం ఉంది. అందుకే దీనికి ఒక్కదానికి మంత్రస్థానం లభించింది. అందులో ఇక్కడ చెప్పబడే ఏవి శ్లోకములు కావు, మాటలు కావు, మంత్రాలు. ప్రతి శ్లోకంలో మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్ర విశేషములు ఏమిటో ఎంత మేరకు సభలో చెప్పచ్చో ఆ మంత్రాన్ని అంత మేరకు చెప్పుకుంటాం. మంత్ర మర్యాదలను అతిక్రమించకుండా, సంప్రదాయాన్ని దాటకుండా, అమ్మవారిపై భక్తితో మనం చెప్పుకుంటున్నటువంటి విషయమే ఇక్కడున్న ప్రధానమైన వస్తువు. ఈ దేవీ మహాత్మ్యం అనేది మనువు యొక్క చరిత్ర. ఇది ఒకటి తెలుసుకున్నాం. ఎక్కడుంది? మార్కండేయ పురాణంలో చెప్పబడుతున్నది. ఇది మార్కండేయ పురాణంలో మనకి సరిగ్గా 78వ అధ్యాయం నుంచి 90వ అధ్యాయం వరకు ఉంటుంది. సరిగ్గా ఈ అధ్యాయంలో ఇదంతా వివరించబడుతూ ఉంటుంది. సప్తసతి అంటే 700 అని అర్థం. నవసతి అంటే 900 అని అర్థం. 700 కరెక్టా 900 కరెక్టా అంటే ఆగమాల్లో బోలుడు చెప్పే సప్తశతికి సంబంధించిన సబ్జెక్టు రీసెర్చ్తో సహా చెప్పుకునే ప్రతి శ్లోకం చెప్పుకుంటే టెక్నికల్ గా 1 సంవత్సరం పాటు సులభంగా చెప్పుకోవచ్చు. అంతుంది విషయం, అంతుంది. అంత విషయాన్ని 9 రోజులు క్లుప్తీకరిస్తున్నామంటే మనకి ఎంత శ్రద్ధగా వినాలో తెలుసుకోండి. ప్రతి అంశము జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందే. ముఖ్యాంశములు ఏమి విడిచిపెట్టాం, మొత్తం దేవీ మహాత్మ్యం పూర్తి చేస్తాం అనుకుని ఇక్కడ కూర్చున్నాము. అయితే 700, 900 ఇందులో ఏది నిజం? మళ్ళీ మా వ్యాసుడిని అడగాలి, నువ్వేం చెప్పేవయ్యా అని అంటే ఆయన నేను 700 చెప్పలేదు, 900 చెప్పలేదు అన్నాడు. ఎన్ని చెప్పాడంటే 578 శ్లోకాలే చెప్పాడు ఆయన. 578 శ్లోకాలు మాత్రమే ఉన్న దేవి మహాత్మ్యం. మరి సప్తశతి ఎలాగైంది అంటే ఆ చేసిన వాళ్ళు కూడా సామాన్యులు గారండి. వాళ్ళని ఏం తేలిగ్గా తీసేయడానికి లేదు. వాళ్ళు దీన్ని ఎలా వాడారంటే దానిని ఎలా విభజనలు చేస్తే మంత్రం అవుతుందో వాళ్ళకి తెలుసు. అందుకు మధ్యలో ఉన్న ఉవాచ అనే వాటిలో కూడా మంత్ర రహస్యములు ఉన్నాయంటారు వాళ్ళు. అలా తీసుకుని కొన్ని శ్లోకాలను అర్ధ శ్లోకాలు చేస్తూ ఇలా విభజనలు చేసుకుంటూ వాళ్ళు మంత్ర విశేషములు దర్శించిన ఋషులు కనుక 578 శ్లోకాల్లో వాళ్ళు 700 మంత్రాలు గ్రహించారు. మరికొంతమంది 900 మంత్రాలు గ్రహించారు. ఉభయకో నమస్కారం చేసుకుందాం. అమ్మవారు నవావరణ విద్యాస్వరూపం గనక, నవ పూర్ణ సంఖ్యాత్మకం గనక అది తీసుకుందామంటారు వాళ్ళు. సప్త కూడా సామాన్య సంఖ్య కాదు, మన బతుకే సప్త. తెలుగులో చెప్తే మన బతుకే 7 అంటే బాగోదు, కానీ సప్త అనేవాడు బాగుంటుంది. మొత్తం సప్తే, సప్త ధాతువులు, సప్త చక్రాలు అంటే 6 చక్రములు పైన 7వ భూమిక, సప్త భూమిక, సప్తాస్వాలు, సప్త దివసాలు, ఒకటేమిటి అన్ని సప్త సప్త సప్త. అలా అంటే అద్భుతమైన సప్త సంఖ్య కూడా గొప్పది. ఎటు చెప్పినా శాస్త్రానికి అన్వయం సరిపోతుంది కనుక 2 ఋషులకి మనం మాత్రం నమస్కారం చేస్తాం.
ఇప్పుడు ఈ దేవీ మహాత్మ్య గ్రంథం ఇటు సప్తశతిగా నవశతిగా వాడబడుతూ ఇందులో అమ్మ మాత్రం దేవి. చండీయా దుర్గా అని అడిగితే దుర్గా సప్తశతి పేరు కూడా దీనికున్నది. అసలు దీనికి ఉత్తరాదిలో అయితే దుర్గా పాఠ్ అంటారు. మనమైతే చండీ సప్తశతి చండీ అని మాట వాడతాం, వాళ్ళు దుర్గా పాఠ్ అని ఎక్కువ వాడతారు. తర్వాత చండీ అని కూడా వ్యవహారం ఉంది, కానీ దుర్గా కనుక అసలు ఈ విద్యంతటికి పేరు పెట్టుకుంటే దుర్గా విద్య అని పేరు పెట్టుకోవచ్చు. అసలు శ్రీ విద్యలో చండీ సప్తశతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే మన దక్షిణాదిలో శ్రీ విద్యానుష్ఠాన పరులందరూ కూడా చండీని కూడా ప్రధానంగా ఆరాధన చేస్తారు. మరొక్క రహస్యం, ఉపాసకులకు మాత్రమే పనికొచ్చే చిన్న విషయం ఏంటంటే బాలామంత్రానికి చండీ మంత్రానికి సంపూర్ణమైన అనుబంధం ఉన్నది ఇక్కడ. అదొక ప్రత్యేకమైన అంశం అది. అందుకే బాలను కూడా షడక్షరి నవాక్షరి చేసే పద్ధతి ఉన్నది, చండీ నవాక్షరి. ఆ మంత్ర విశేషములు తదుపాసకులకి తెలుసు. బీజాక్షర మంత్రములు ఎంత మర్యాదతో కాపాడాలో అంత మర్యాదతో కాపాడుతూ వాటికి నమస్కారం చేసుకున్నాం. అయితే ఈ చండీ పాఠానికున్న ప్రధానమైన నవాక్షరి మంత్రం యొక్క ఏ మూల శక్తులున్నాయో అవన్నీ కూడా ఈ కథలో పరచుకుని ఉంటాయి మనకి. కనుకనే ఇది శ్రద్ధగా వింటే ఉపాసన ఉన్నా లేకున్నా ఉపాసన చేసిన సత్ఫలితం మాత్రం అందరికీ లభిస్తున్నది. పైగా ఈ చండీ చివరికి వచ్చేటప్పటికల్లా అమ్మవారే చెప్తారు, ఇది పారాయణ చేసి చదువుకుంటారా చాలు అన్నారు. చదువుకుంటే చాలట, అంత గొప్ప విశేషం. మీరు యజ్ఞాలు యాగాలు ఏమీ అక్కర్లేదు. దేవి మాహాత్మ్యం మాత్రం చదువుకోవాలని అమ్మవారికో నమస్కారం చేసుకుని గణపతికో నమస్కారం చేసుకుని భక్తితో చదువుకుంటూ ఉంటే ఎటువంటి అవస్థ లేదు, హాయిగా సత్ఫలితాలు పొందవచ్చు. అందుకే దీన్ని పురాణ స్థానంలో పెట్టారు. పురాణ స్థానంలో పెట్టడంలోనే సర్వులు దీన్ని హాయిగా పఠించి ఆరాధించి తప్పించవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఆ స్థానంలో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మన మొత్తం సంస్కృతి ఏ విషయం గ్రహించాలన్నా 4 ఆధార గ్రంథాలు, ఇంతకు మించి మనకి లేవు. ఒకటి వేదం, రెండవది పురాణం, మూడవది ధర్మశాస్త్రం, 4వది ఆగమాలు. ఈ 4 ఆగమాల బోలుడున్నాయి. కానీ వేదం ఒప్పుకున్న ఆగమాలనే మనం స్వీకరిస్తూ కొన్ని ఆగమాలను మాత్రమే స్వీకరిస్తున్న సాత్వికంగా దక్షిణాచార సంప్రదాయంలో ఉన్న ఆగమాలని మాత్రమే మనం శంకర భగవత్పాదుల వారి యొక్క పరంపరకు చెందిన వారం గనక అవి మాత్రమే మనం స్వీకరిస్తున్న ఆగమాల్లో. కనుక ఈ 4 మన హిందువులకు ప్రధాన ఆధార గ్రంథాలు అని తెలుసుకుంటే ఈ 4 కూడా ఈ చండీ సప్తశతికి ప్రాధాన్యం ఉన్నది. దేవి మాహాత్మ్యము పురాణంలోనే చెప్పబడలేదు, వేదముల్లోనే చెప్పబడింది. వేదముల్లో అమ్మవారికి ఏ పేరు చెప్పారు, అయితే ఎందుకు చండీ సప్తశతి చెప్పబడుతున్న అమ్మవారెవరు? దుర్గాదేవ, చండీదేవ, లలితాదేవ చెప్తున్నారు కదండి. దుర్గాదేవి అంతేగాని లలిత కాదని కాదు. ఇక్కడ చెప్పబడుతున్నది సాక్షాత్ పరాశక్తి. ఏ పరాశక్తిని లలితాంబగా మనం సహస్రనామాల్లో చదువుకుంటున్నామో, లలిత, లక్ష్మి, దుర్గా సర్వదేవతా స్వరూపిణైనటువంటి ఏకా అయినటువంటి ఆ తల్లినే ఇందులో చెప్పబడుతుంది. ఇందులో ప్రధానమైన వస్తువు పరాశక్తి. మరొక ప్రత్యేక విషయం ఏంటంటే ఈ గ్రంథంలో ఒకవైపు కథ నడుస్తూ ఉంటుంది, ఇంకొక వైపు ఈ కథలో అద్భుతమైన మంత్ర సంకేతాలు దాగుంటాయి. దీన్ని మార్మికత అంటారు ఆధునిక భాషలో. లోపల అద్భుతమైన ఏవో సంకేతాలు దాగి ఉంటాయి. ఆ సంకేతాలు ఏమిటో మనకు తెలియవు. ఆ యుద్ధం చేస్తూ ఆవిడొచ్చి 50 మందిని కొట్టిందంటారు. పలానా రాక్షసుని కొట్టేటప్పుడు పరిగె తీసిందంటారు. ఇంకొకసారి భుషుండి అని ఒక ఆయుధం తీసిందంటారు. ఇంకో త్రిశూలం తీసిన. ఆవిడ దేంతో కొడితే మనకెందుకు అంటే అర్థం ఏంటంటే ఆ పరిగె తీసింది, ఆ భుషుండి తీసింది అండంలో ఒక మంత్ర రహస్యం ఉందిట. అది అలాగే అనుకోవాలి మనం. రహస్యం అంటే నీకు అనవసరం అనుకో, అందులో ఉందని మాత్రం తెలుసుకో. మాత్రలో ఏం పెట్టారో మనకు అనవసరం, వేసుకుని బాగుపడదామంతే. ఆ మాత్రలో ఏం పెట్టాడో వైద్యుడికి తెలుస్తుందంటే. అలా ఒక్కొక్క శ్లోకంలో అలా పెట్టారు. కొన్ని అందంగా వ్యాఖ్యానించి ఎంత మేరకు చెప్పుకోవచ్చు అలాగూ చెప్పుకుంటాం. ఇలా కథ ఒకవైపు నడుస్తూ ఉంటుంది దేవీ మహాత్మ్యంలో. చూడండి, 2 ముఖ్యాంశాలు ఉన్నాయి దేవీ మహాత్మ్యంలో. ఒకవైపు కథ నడుస్తూ ఉంటుంది, ఆ కథ మంచి ఆసక్తిగా తీసుకెళ్తుంది మనల్ని. రెండో వైపు మరొక గొప్ప విషయం దానిలో ఏంటంటే అమ్మవారు చేసే స్తోత్రాలు. ఇది 2వ అంశం. ఒకవైపు కథ, రెండవది స్తోత్రాలు. ఈ 2 దీనిలో ఉన్న ప్రత్యేకత. ముందు దేవీ మహాత్మ్యం అంటే పరిచయం చేస్తున్నాం. సాధారణంగా అనుకుంటాం మొదటి రోజు ఏదో తేలిగ్గా ఉంటుంది, కానీ 2వ రోజు నుంచి చూడొచ్చు రండి అని. మొదటి రోజు అన్నీ ఉంటాయి. అసలు అదేమిటో అవగాహన చేసుకోవాలి పూర్ణంగా. మన మానసిక సంసిద్ధత మొదటి రోజు ఎక్కువ ఉండదు కనుక మనకు మామూలుగా అనిపిస్తుంది. కానీ తెలివైన వాడు మొదటి రోజే అన్నీ పట్టుకోగలడు. అంటే 2 రోజులు ఆక్కర్లేదని కాదు, దాని విస్తారం అంతా అక్కడ తర్వాత తెలుసుకోవచ్చు. ఈ మొదటి అంశం చాలా చూసుకోండి ప్రధానంగా. ఒకటి కథ, రెండవది స్తోత్రాలు. ఇందులో ఉన్న స్తోత్రాలు ఉన్నాయో అత్యంత మహిమాన్వితాలు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే సప్తశతంతా పాలన చేసిన చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇందులో 4 స్తోత్రాలు ఉన్నాయి, 4 చేసుకోండి అయ్యా చాలు అంటారు. ఆ 4 కూడా మళ్ళీ మనం టైం చూసుకుంటే మనకంతా మేడీజీ కావాలి కదా, అన్నీ మేడీజీవే, ఏం చేస్తాం. అయితే దానిలో మళ్ళీ నువ్వు 3 చెప్పారు.
ఈ మూడింట్లో మళ్ళీ ఒకటి చెప్తాడు. మొత్తం ఎందుకు మనకి 4 ప్రధానంగా తీసుకుందాం. 4 స్తోత్రాలు ఉన్నాయి ఇందులో, 4. అందులో ఒకటి మాత్రం సాక్షాత్ బ్రహ్మదేవుడు మాత్రమే దాన్ని 4 ముఖాలతో చేస్తాడు. ఒకటి మొదటి, మిగిలిన 3 కూడా ఋషులు దేవతలు చేసినటువంటివి. ఋషులు దేవతలు, సామాన్యులు కాదు. అది కూడా దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఆ వైభవమే ఇందులో ఉన్నది. ఆత్మవైభవ, దేవ సంస్థుత వైభవ, అవే ఈ 4 కూడా ప్రత్యేకమైన అంశములు. ఈ 4 విశేషంగా వ్యాఖ్యానించుకోవలసిన అంశములు. చిత్రం ఏంటంటే వ్యాసుడి దయ కనిపిస్తుంది ఇందులో. ఇది పరిశీలించవలసిన అంశం. ఎందుకంటే వేదం అంతా కూడా అమ్మవారి తత్వాన్ని మనకు అందిస్తుంది. అందుకే వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోజ్జదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం అంటాడు మూక కవి. ఆవిడ వేదమయీ, నాదమయీ, మంత్రమయీ, తంత్రమయీ. అందుకే వేదమంతా అమ్మ యొక్క రూపమే. ఒక ఆయన అన్నాడు, వేదాల్లో ఎక్కడెక్కడ చెప్పారండి అమ్మవారి గురించి? వేదమంతా అమ్మవారి గురించి చెప్తుందండి. గట్టిగా మాట్లాడితే వేదమే అమ్మవారు. వేదమే అమ్మవారు. అమ్మ వేదస్వరూపుడు కాదు. అందుకే వేద మాత అన్నారు, కానీ వేద తండ్రి ఎక్కడ లేదు, వేద పిత లేదు, వేద మాత. వేదమే మాత, వేదానికి మాత, వేదమే మాత. ఇది తెలుసుకోవాల్సింది. అంటే కడుపు చల్లంగా వేదాలి కన్న తల్లి అంటాడు శ్రీనాథ మహాకవి. అలాంటి ఆ తల్లి మొత్తం ఆవిడ మహిమండి వేదమంతా కూడా. అందుకే అమ్మని నమస్కారం చేసుకుంటే వేదాన్నంతకి నమస్కారం చేసుకున్నట్లే. ఆ వేదములో అమ్మ సూక్తములు చాలా ఉన్నాయి. దుర్గా సూక్తమని, సరస్వతి సూక్తమని, శ్రీ సూక్తమని, శ్రద్ధా సూక్తమని, మేధా సూక్తమని, రకరకాల సూక్తములు ఉన్నాయి. సరస్వతి సూక్తాలు బోలుడున్నాయి. ఇక శ్రద్ధ, మేధ ఇత్యాది సూక్తములు, ధారణా మంత్రం ఇత్యాది మంత్రములన్నీ వేదాల్లో ఉన్నాయి. ఇవన్నీ అమ్మ స్వరూపాలు. మనకు పరిచయమైన సూక్తాలు కొన్ని, పరిచయం కానివి చాలా ఉన్నాయి. అయితే వేద సూక్తాలు పఠించాలి అంటే మాత్రం సంప్రదాయాన్ని గౌరవించే మనం అందరం కూడా దానికి నియమాలున్నాయి, అధికార భేదాలున్నాయని ఒప్పుకుని తీర్థం. అన్ని సూక్తములు స్వేచ్ఛగా అనడానికి లేదు. కానీ ఈ వేద సూక్తముల్లో చాలా శక్తి ఉంది కనుక శక్తి స్వరూపుడైన అమ్మవారిని వేద సూక్తములతో మనం ఆరాధించలేకపోతున్నామే అని వేదన కలిగితే, ఆ వేద సూక్తాలన్నీ మీకోసం నేను శ్లోకాల రూపంలో ఇస్తున్నాను నాయనా అని వ్యాసుడు ఈ 4 స్తోత్రాలు శ్రీనాథ మహాకవి. అలాంటి ఆ తల్లి మొత్తం ఆవిడ మహిమండి వేదమంతా కూడా. అందుకే అమ్మని నమస్కారం చేసుకుంటే వేదాన్నంతకి నమస్కారం చేసుకున్నట్లే. ఆ వేదములో అమ్మ సూక్తములు చాలా ఉన్నాయి. దుర్గా సూక్తమని, సరస్వతి సూక్తమని, శ్రీ సూక్తమని, శ్రద్ధా సూక్తమని, మేధా సూక్తమని, రకరకాల సూక్తములు ఉన్నాయి. సరస్వతి సూక్తాలు బోలుడున్నాయి. ఇక శ్రద్ధ, మేధ ఇత్యాది సూక్తములు, ధారణా మంత్రం ఇత్యాది మంత్రములన్నీ వేదాల్లో ఉన్నాయి. ఇవన్నీ అమ్మ స్వరూపాలు. మనకు పరిచయమైన సూక్తాలు కొన్ని, పరిచయం కానివి చాలా ఉన్నాయి. అయితే వేద సూక్తాలు పఠించాలి అంటే మాత్రం సంప్రదాయాన్ని గౌరవించే మనం అందరం కూడా దానికి నియమాలున్నాయి, అధికార భేదాలున్నాయని ఒప్పుకుని తీర్థం. అన్ని సూక్తములు స్వేచ్ఛగా అనడానికి లేదు. కానీ ఈ వేద సూక్తముల్లో చాలా శక్తి ఉంది కనుక శక్తి స్వరూపుడైన అమ్మవారిని వేద సూక్తములతో మనం ఆరాధించలేకపోతున్నామే అని వేదన కలిగితే, ఆ వేద సూక్తాలన్నీ మీకోసం నేను శ్లోకాల రూపంలో ఇస్తున్నాను నాయనా అని వ్యాసుడు ఈ 4 స్తోత్రాల్లో మొత్తం వేదంలో చెప్పబడ్డ అమ్మ సూక్తములన్నీ పెట్టారు. ఇది ప్రత్యేక రహస్యం. కనుక ఈ 4 స్తోత్రములు బాగా మనం పారాయణ చేస్తే దీనికి బాధలేం లేవు. దీనికి కావాల్సిన భక్తి ఒక్కటే అర్హత. ఈ భక్తితో కానీ ఈ సూక్తములు పఠించినట్లయితే ఈ స్తోత్రములు మనకు వేద సూక్తములన్నీ పఠించిన దివ్య ఫలం లభిస్తున్నది. అందుకే పురాణ విద్య ఏమిటో కాదు, వేదంలో చెప్పబడింది సామాన్యుడి చేతిలో పెట్టడం కోసం వ్యాసుడు చేసినటువంటి ఒక మహాకృషి. పురాణం అంటే సామాన్యుడికి వేద విద్య అందివ్వడమే. ఇది తెలుసుకోండి. ఎందుకంటే వేద విద్య ఎంత కాదని అసామాన్య విద్య. మనం అంటూ ఉంటాం సామాన్యులకు అందించారండి, సామాన్యులకు అందించారండి అని. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు, సామాన్య విద్యలు మొట్టమొదటి నడిపినవాడు వ్యాసుడు. ఆయనకు మించిన ప్రజా ఉద్యమకర్త మనకు లేడు. పురాణం ముట్టుకునేటప్పుడు ఇది మాట్లాడాలి. పురాణం అనే ప్రక్రియ లేకపోయి ఉంటే మన భారతీయ సంస్కృతి ఇలా బ్రతికి పట్టగట్టేది కాదు. సామాన్యుడు హృదయాన్ని తడిమి భగవంతుని వాళ్ళ గుండెల్లో కూర్చోబెట్టి వాడి బ్రతుకులో కలిపేసింది పురాణం. అందుకే మహానుభావుడు ఆలోచించాడు, కృపయాముని నా కృతం. పురాణానికి ఇదే పేరు పెట్టాడు. అందుకే పురాణ సంప్రదాయం ద్వారా ఆయన వేదముల్లో చెప్పబడ్డ సమస్తమైన విజ్ఞానాన్ని సామాన్యులకు ఇచ్చారు. ఈ రోజుల్లో చెప్పాలంటే వేదాన్ని గ్రహించగలిగే అసామాన్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇక్కడ అనుష్ఠించేవాళ్ళు కానీ, గ్రహించేవాళ్ళు కానీ, అసలు అధ్యయనం చేసేవాళ్లే తక్కువ, అర్థం చేసుకున్న వాళ్ళు మరీ తక్కువ, అనుష్ఠించేవారు ఇంకా తక్కువ, అనుష్ఠించిన పరమార్థాన్ని తెలుసుకుని అందించేవాళ్ళు ఇంకా తగ్గిపోయారు. కనుక మనందరికీ కూడా పురాణమే, అందులో ఉన్నవి ఇప్పుడు తెలుసుకోవడమే చాలా విశేషం. పైగా మరొక రహస్యం ఏంటంటే పురాణం వేదం తర్వాతి స్థానం అనడానికి లేదుట. అసలు పురాణం వల్ల వేదం సంపూర్ణమవుతుందిట. పురాణం బాగా అర్థం చేసుకుంటే గాని వేదానికి అర్థం చెప్పలేము. ఇతిహాస పురాణాభ్యాం
వేదం సముపబృంహేత్ బిభేత్యల్పశ్రుతాత్ వేదో మామయం ప్రహరిష్యతి అనక పెద్ద మాట చెప్పారు మనకి. అందుకే పురాణము వేదాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చింది కనుక వేదంలో చెప్పబడ్డ అమ్మవారి తత్వాన్నంతటిని మనకు అందిస్తున్నటువంటి పురాణముల్లో ఒకటి మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యం. ఒకటి అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఒకటి మనం ఎప్పుడో చెప్పుకున్నాం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం, మరి ఆ తల్లి అక్కడ చెప్పబడుతుంది. ఇవి కాకుండా ఇతర పురాణములు ఇంకా అమ్మవారికి ఒక ప్రత్యేకమైన గ్రంథం ఉంది కదా మనకి, ఏది దేవీ భాగవతం. ఇది కాక దేవీ పురాణం ఒక ఉప పురాణం ఉంది, కాళికా పురాణం ఉప పురాణం ఉంది. ఇవి కూడా వ్యాసప్రోక్తములైన సంప్రదాయం నిర్ణయాన్ని మనం శిరస వహించాలి. చారిత్రకుల గొడవ వదిలేద్దాం, సంప్రదాయజ్ఞులు ఉపపురాణములు కూడా వ్యాసకృతములు అంటున్నారు కనుక ఈ దేవీ పురాణములు కాళీ పురాణము ఇందులో కూడా అమ్మవారి వైభవం అత్యద్భుతంగా ఆవిష్కరింపబడి ఉన్నది. అయితే ఇప్పుడు ఇందులో మనం చెప్పుకుంటున్నటువంటి దేవీ మహత్యం ఈ భాగం మనకు దేవీ భాగవతంలో కూడా ఉంది, లేదని కాదు. కానీ దానికి మాత్రం ఈ మంత్రాది వినియోగం లేదు. కేవలం అమ్మవారి గురించే ఉన్న దేవీ భాగవతంలోని ఉన్నటువంటి అసుర సంహార గాథలకి లేని మంత్ర వినియోగం కేవలం మార్కండేయ పురాణంలో మనుచరిత్రలు చెప్తున్న భాగంలో చెప్పిన దానిలో ఉందన్నప్పుడే ఏదో ప్రత్యేకత ఉంది ఇందులో అని మనకు తెలుస్తున్నది. అలాంటి ఒక ప్రత్యేకమైన గ్రంథాన్ని మనం ఇక్కడ తీసుకుని, ఇది మన చండీ సప్తశతికి సంబంధించినటువంటి అంటే దేవీ మహాత్మ్యానికి సంబంధించిన ఉపోద్ఘాతం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఇప్పుడు మనం మార్కండేయ పురాణం అనే వృక్షంలో ఒక పండుని తీసుకున్నాం. ఈ పండు మన బతుకుల్ని పండించే పండు. ఇక్కడే విజ్ఞానాన్ని మనం చెప్పేటప్పుడు ప్రధానంగా 3 కోణాల్లో విజ్ఞానాన్ని పరిశీలించబోతున్నాయి. అసలు భగవంతుణ్ణి ఎవరు ఏ బుద్ధితో ఆశ్రయిస్తారు ఇది ముందు మనం నిర్ణయించుకుందాం. ఇక్కడ అందరం భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళే ఉన్నాం కదా, ఏ బుద్ధితో ఆశ్రయిస్తున్నాం భగవంతుణ్ణి ఇది ముందు ప్రశ్న వేసుకోవాలి. అందరూ ఒకే బుద్ధితో ఆశ్రయించట్లేదు. ముగ్గురు, నేను చెప్పేది సీరియస్గా ఆశ్రయించే వారి గురించి. కొందరు టైం పాసు, ఎలాగో ఖాళీగా ఉన్నాం కనుక భగవంతుడిని ఆశ్రయిద్దామనేవాళ్ళు, ఖాళీగా ఉన్నాం కనుక గుడికి వెళ్దామని, ఖాళీగా ఉన్నాం కనుక చదువుకుందామని, అలాంటి వాళ్ళ గురించి అసలు ప్రశ్నే లేదు. కానీ కొంచెం సిన్సియర్గా ఆరాధించే వాళ్ళలో కూడా 3 రకాలు ఉంటారు. ఒకరెవరు అంటే ఇది మనం చదవడం వల్ల మనకు మంచి జరుగుతుంది, మనకు చెడు పోతుంది, మనకు అన్ని సుఖాలే జరుగుతాయి, దుఃఖాలు పోతాయి, ఇలా ఆలోచించే వాళ్ళు ఒకరు. రెండవ వారు ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ కాదు, కావలసింది పారమార్థికమైన ఆత్మజ్ఞానము, అది ఉందా ఇందులో, ఉందంటే దీన్ని మనం ఆశ్రయిద్దాం. కనుక జ్ఞానం కోసం మోక్షం కోసం అమ్మవారిని ఆశ్రయించే వాళ్ళు రెండవది. మొదటి వాళ్ళు లౌకికమైన ప్రయోజనాలు పొందడం కోసం, సుఖాలు పొందుతూ దుఃఖాలు పోగొట్టుకోవడం కోసం, సుఖ సాధన దుఃఖ నివారణ ఈ రెండిటి కోసం ప్రయత్నించే వాళ్ళు మొదటి తరగతి అయితే, రెండవ తరగతి అయినటువంటి వారు మాకు ఏ సుఖ దుఃఖాలైన వీటి గురించి అనవసరం, కావలసింది పరమార్థ జ్ఞానం అనేటువంటి ప్రజ్ఞ కలిగిన వారు దానికోసం కూడా మోక్షార్థులై ఆశ్రయిస్తారు. ఈ ఇద్దరికి కాకుండా మరొకడు ఉన్నాడండి. అసలు వీళ్ళు 2 ఎక్స్ట్రీమ్స్. వీడు అటుంటాడు, వాడు ఎటుంటాడు, మధ్యలో మరొకడున్నాడు. వీడు ఎటువంటి వాడంటే నాకు ఇటు సుఖ దుఃఖాల గురించి గోల లేదు, అటు మోక్షం గురించి అంతకంటే గోల లేదు. నాకు మా అమ్మ గురించి చెప్తూ ఉన్నా, వింటూ ఉన్నా, అంటూ ఉన్నా, అనుకుంటూ ఉన్నా, ఆవిడ రూపం వర్ణించినా, ఆవిడ నామం చెప్పినా, ఆవిడ లీలని చెప్పినా, ఆవిడలో తత్వం చెప్పినా ఏదైనా మా అమ్మ కబురే కదా. మా అమ్మ కబురు వింటూ ఉంటే నాకు ఆనందం, మా అమ్మ గురించి చదువుకుంటూ ఉంటే ఆనందం. వీడికి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం అనే గోళ లేదు, ఆ మోక్షం గురించి గోళ లేదు. కావలసినంతా కూడా అమ్మని తలంచుకుంటూ కరిగిపోతాను అంటాడు. వీడున్నాడే, వీడిని అమ్మ ఎలా చూస్తుందంటే వీడు బతుకుకు కావలసిన ఇష్టప్రాప్తి ఇస్తుందిట, అనిష్టం తొలగించేస్తూ ఉంటుందిట, చెట్టు చివరికి పారమార్థమైన మోక్ష జ్ఞానం ఇచ్చేస్తుందిట. వీడు అత్యంత తెలివైనవాడు, వీడిని పట్టుకోలేము. ఇప్పుడు దేవీ మహాత్మ్యాన్ని వీడి భావంలో ప్రవేశించి చెప్పడమే జరుగుతుంది. కేవలం ఈ భావనే ఇక్కడ చెప్పడానికి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం అనే ఉద్దేశము లేదు. ఇటు మంత్రశాస్త్రములు యందు ఉద్దండ ప్రవీణత, ఉపాసన ఇలాంటి పెద్ద పెద్ద మాటల్లో అమ్మ ఉపాసకులమని మనం చెప్పే దమ్ముందా మనకి? అమ్మ భక్తులు, అమ్మ ఆరాధకులు అంటే అమ్మను ఆరాధించగలిగే శక్తి మనకున్నదా? నేను అమ్మను ఆరాధిస్తున్నానండి, ఆరాధించగలవా నువ్వు? నన్ను ఆరాధించినా ఆవిడ కూర్చుంటూ వణికిపోతాం మనం భయంతో. ఆవిడికి కావలసిన పువ్వులు ఇవ్వగలవా? ఆవిడికి కావలసిన ధూపం ఇవ్వగలవా? నీవు ఇవ్వగలివే నువ్వు ఇస్తున్నావు, కానీ ఆవిడికి ఇవ్వగలివే నువ్వు ఇవ్వలేవు. బలమతన వాటి విటపిన ఆవిడ పెట్టుకున్నటువంటి సౌగంధి కలసత్కచ అన్నాం, కానీ కల్పవృక్షంలోంచి వచ్చిన పువ్వులు పెట్టుకుంది ఏది ఇవ్వు? మన వల్ల అవుతుందా? మనం గొప్పగా కీర్తన చేశామండి, ఒక్కసారి పారాయణ చేసి చుట్టూ చూస్తాం గర్వంగా, భలే చదివేం కదా అని. నీకంటే కొన్ని కోట్లు పారాయణ చేసిన వాళ్ళు ఉంటారు అక్కడ, ఆశ్చర్యపోతాం. మనం ఆ క్యూలో ఎక్కడున్నామో తెలియదు. కనుక ఉపాసనాపరమైన అహంకారం వచ్చిందా దూరం అయిపోతాం. అందుకే పొరపాటున భక్తిని ఉపాసనా మార్గం అనద్దు.
భక్తి మార్గం చిత్రం అండి. భక్తి అనేటువంటిది ఇటు కర్మకి చెందింది కాదు, జ్ఞానానికి చెందింది కాదు, ఉపాసనకి చెందింది కాదు. కానీ భక్తి అనేది చేరితే కర్మ పండుతుంది, భక్తి అనేది చేరితే ఉపాసన పండుతుంది, భక్తి అనేది చేరితే జ్ఞానం సార్థకం అవుతుంది. భక్తి అనేది అన్నిట్లో ఉంటుంది. ఉపాసనే భక్తి అని చాలా మంది తాత్వికులు పొరపాటు పడిపోతుంటారు. ఉపాసన వేరు, ఉపాసన భక్తి కాదు. ఉపాసన భక్తితో చేస్తే చాలా మంచిది. ఉపాసన పరులందరూ భక్తులు కారు, వాళ్ళకి మంత్రాహంకారం ఉంటుంది, అనుష్ఠానం ఉంటుంది. భగవంతుడి గురించి తత్వం చెప్పబోయే ఆ భక్తి చెప్పబోతే వాళ్ళు ఆనందించరు కూడా. వాళ్ళకి బీజాక్షరాలు మంత్రాలంటే ఆనందిస్తుంటారు. కానీ ఉపాసన భక్తితో చేస్తే మంచిది, కానీ ఉపాసనే భక్తి కాదు. అయితే ఉపాసన వల్ల భక్తి కలగచ్చు. ఎందుకంటే భక్తి అనే సామాన్యమైన విషయం కాదండి. అది వస్తే అసలు ఏమీ అక్కర్లేదు అసలు. కానీ అమ్మ యందు భక్తి ఉన్నదే అది చాలా గొప్పది. అక్కడ ఏ అహంకారాలు లేవు అక్కడ. అందుకు నువ్వు ఎందుకురా చదువుతున్నావంటే నాకు ఏం తెలియదమ్మా. కొన్ని కోట్ల మంత్రాలు తెలిసిన వాడు అయినా భక్తుడు అంటాడు నమంత్రం నో యంత్రం, నాకు ఇవేం తెలియదు, నాకు కావాల్సింది తదనుసరణం కష్టహరణం అన్నప్పుడు ఎంత ఒదిగిపోతాడంటే ఆ తల్లి ముందు, అమ్మా నేను బిడ్డని. బిడ్డ అంటే అర్థం ఏంటి? నాకేం తెలియదు అని అర్థం. బిడ్డ అంటే ఏం తెలియని వాడు, ఏం చేతకాని వాడు. అది బిడ్డ అంటే. వాడంతటి వాడు ఎక్కలేడు, తినలేడు, ఏమీ లేదు, అన్ని తల్లి చేయాలి. అవునా లేదా? అందుకు నేనేమీ చేయలేను తల్లి, నువ్వే అన్ని అనేటటువంటి అహంకార రాహిత్యం భక్తి అండి. ఆ భక్తి చూపించారా? వేల మంత్రాలు కూడా చేయలేంది అమ్మ ఆ భక్తుడికి చేయగలదు. అందుకు భక్తుడైన వాడికి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము తొలగిపోతుంది, అటు కావలసిన పరమార్థ జ్ఞానం వస్తుంది. కనుక భక్తి అనే భావనతో దీన్ని పరిశీలించాలి. అందుకే దీనిలో ఎక్కువ ఈ రెండు అహంకారాలు లేకుండా, అది జ్ఞానపరమైన బుద్ధిపరమైన అహంకారం కానీ కర్మపరమైన అహంకారం కానీ లేకుండా, ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం అంటే కర్మపరమైన అహంకారం, ఇక పరమార్థము తత్వము అంటే జ్ఞానపరమైన అహంకారమే. ఉభయ అహంకారము లేకుండా అహంకారాత్మక బుద్ధితో కూడినటువంటి భక్తి భావం ఉన్నదో అది ప్రధాన భూమికగా తీసుకుని అమ్మ భక్తిని ఆలంబనగా తీసుకుని చెప్తున్న గ్రంథమే తప్ప ఇంకేమీ కాదు ఇందులో. ఇది ప్రధానం. కనుక అమ్మను ఆశ్రయించే వాళ్ళు 3 రకాలు అంటే తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనకు మంచి రకం అనేది భక్తి రకం. అది వెంటనే రాదు ఎప్పటికీ. అలాగే ఇష్టప్రాప్తి అనిష్టపరం కోరుకోవద్దని కాదు, కోరుకోవచ్చు, కానీ ఎప్పుడు ఆగోలే కాకుండా కొంచెం భక్తి కూడా మనం అవలంబించుకుంటే ఆ తల్లి చూసుకుంటుంది ఇక్కడ. అలాంటి భావం కలిగించడం కోసమే వ్యాసుడు దేవీ మహాత్మ్యాన్ని రసరమ్యంగా రాశాడు. కేవలం బీజాక్షరాలు ఇవే పెడుతూ రాస్తే అదొక డ్రై సబ్జెక్టు, ఒక టెక్నికల్ సబ్జెక్ట్ అయిపోయేది. కానీ ఆయన ఏం చేశారంటే ఆ టెక్నిక్స్ని కథలో పెట్టి అమ్మవారి లీలలో మనకు చూపిస్తూ శ్లోకాల్లో నిబద్ధం చేయడంతో అదొక రమ్యమై రసమయమైపోయింది. ఎందుకంటే భక్తిలో రసం ఉంటుంది, రసంలో ఆనందానుభూతే కదా రసం అంటే. అందుకే రసానుభూతి మనకు కలిగించడం కోసం అమ్మ యొక్క దివ్య తత్వాన్ని, అనుగ్రహాన్ని, మంత్ర విశేషాలని అన్నిట్లు కూడా భక్తి రసంతో మేళనం చేశాడు దేవి మహాత్మ్యం. అని వ్యాసుడు ఏ ఉద్దేశంతో ఏ హృదయంతో చెప్పి ఉంటాడో ఆ హృదయంలో చెప్పడానికి ప్రయత్నిద్దామని, ఆ ప్రయత్నాన్ని సాఫల్యం చేయమని వ్యాసశంకర స్వరూపుడైన జగద్గురువు పాదాలకు నమస్కారం చేసుకుని మనం ప్రారంభం చేసుకున్నాం. అయితే ఈ దేవీ మహాత్మ్య గ్రంథం ప్రారంభం మార్కండేయ పురాణంలోది. అసలు మార్కండేయ పురాణం పేరు ఎందుకు వచ్చింది? మార్కండేయ పురాణం అంతా కూడా మార్కండేయుడు మహర్షి క్రౌష్టికి అనేటువంటి మహాత్మును అని, ఆయనకి మరొక పేరు భాగురి అని కూడా ఉన్నది. వారు ఉభయుల మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా మార్కండేయ పురాణం, వారు ఉభయుల మధ్య జరుగుతుంది. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ సంవాదం అంతా కూడా జైమిని మహర్షికి పక్షి రూపాలతో ఉన్న ఋషులు చెప్పారు అన్నట్టుగా వెళుతూ ఉంటుంది. అది ఒక ప్రత్యేకత. అసలు పక్షులు జ్ఞానం చెప్పడం అనేటువంటి విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. మన వేద విజ్ఞానంలో పక్షులు అదొక సబ్జెక్టు, మన వేద విజ్ఞానంలో వృక్షాలు అదొక సబ్జెక్టు. అసలు పక్షికి జ్ఞానానికి ఏదో లింక్ ఉంది. నిజమే కదా? పక్షి చాలా చిత్రం అండి. జ్ఞానానికి పక్షికి చాలా పోలిక చెప్తుంది. ఎందుకంటే ఇది పక్షులు చెప్పింది కదా, అది కూడా తెలుసుకోవాలి. అసలు కదా పక్షులు చెప్పింది. మరి ఎవడైనా దీనికి పనికిరాని వాడు కనబడితే ఏదో పక్షిగా అనేవాళ్ళు. కానీ పక్షికి చాలా ప్రాధాన్యం ఉంది. మరి రామాయణంలో పక్షి ప్రధానమైన పాత్ర మనకు కనిపిస్తున్నది. అసలు పక్షుల గురించి ఒక పెద్ద సబ్జెక్టు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ వేదాల్లో పక్షులు, పురాణాల్లో పక్షులు, మంచి కాలక్షేపం పుస్తకం రాయొచ్చు. అంతేకాదు ఈ పక్షులు మొత్తం కూడా చెప్పిన ఒక వేద భాగం ఉంది. తిత్తిరి పక్షులను ఒక పక్షులట. ఈ పక్షులు మొత్తం చెప్పాడు వల్లవేసేట. వీళ్ళకి చెప్పి తైత్తిరీయ శాఖ అని వేదంలో ఒక శాఖ ఉన్నది. తత్సంబంధమైన ఉపనిషత్తు తైత్తిరీయ ఉపనిషత్తు. పక్షులకు అంత ప్రాధాన్యం ఉన్నది. అంతేకాదు భాగవతం చెప్పింది ఒక పక్షి పేరు మహానుభావుడు. ఎవరు వాడు? పక్షి. పక్షికి ఎందుకు పోల్చారంటే పక్షికి ఒక గొప్ప చిత్రం ఏంటంటే అదిట అవసరం బట్టి భూమిని తిరుగుతుంటుంది, కానీ అంటది ఎప్పుడు కావాలంటే అక్కడ ఎగిరిపోగలదుట. బలహీనమైన కొమ్మ మీద ఒక పక్షి మాత్రమే నిలబడిందిట. మనం నిలబడగలమా? ఎందుకు?
మనకి ఆ పక్షి ఆ కొమ్మే దిక్కు గనక దాన్ని పట్టుకుని పడిపోతాం కింద. దీనికి ఆ కొమ్మ ప్రధానం కాదు, అందుకు వెళ్ళి నిలబడుతుంది. కానీ కొమ్మ ఇది కింద పడుతోందని కానీ రెక్కలతో పైకి వెళ్ళిపోతుంది. అంటే ఉంటుంది కానీ అంతదు, అది దాని యొక్క ప్రత్యేకత. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగిరిపోగలదు. అందుకే లోకంలో తిరుగుతున్నప్పటికీ కూడా ఈ లౌకికానికి అంటకుండా ఎప్పుడు పరమార్థ భూమికలో విహరించి జ్ఞాన వైరాగ్యములని 2 రెక్కలతో నిరంతరం సంచరించేటువంటి మహాత్ములే పక్షుడు అని పెద్దవాళ్ళ భావన. అందులో పక్షి కూతలు మధురంగా ఉంటాయి. అసలు స్వరాల్లో చాలా పక్షుల కూతల నుంచి వచ్చాయి మనకి. పక్షి కూతలు కిలకలా రావాలి. సృష్టిలో ఏ సౌండ్ అయినా అబ్బా భరించలేననేవాడు ఉంటాడు, కానీ పక్షి కూతలు భరించలేననేవాడు ఉండడు. ఎవడో రసహీనుడు ఉంటే నేను చెప్పలేను. పక్షి కూతల్లో ఎంత సంగీతం, పక్షుల కిలకలారావములు అని అంటూ ఉంటాం మనం. అందులో ఏదో సంగీతం ఉంది, ఏదో ఉంది దివ్యత్వం. ఊరికనే పెద్దవాళ్ళు అంటారా? ఏదో ఉంది, ఏదో ఉందని మాత్రమే చెప్పగలం, కానీ ఏముందో చెప్తే అదో సబ్జెక్ట్ అయిపోతుంది. మొత్తాన పక్షుల కూతలు ఇక్కడ మొత్తం ఒక పక్షి. అది కూడా చిత్రం ఏంటంటే, మందపాలుడు అని ఒక మహర్షి, ఆయన జరిత అనేటువంటి పత్ని ఆయనకి. ఆమె ఋషిక, ఆమె సామాన్యురాలు కాదు, ఋషి పత్నులు కూడా మహాతపస్సులండి వీళ్ళు. వారికి ముచ్చట పడిందిట, మనం పక్షి రూపంలో సంచరిద్దామా కొంతకాలం అని. ఇలాంటి చిత్రమైన కథలు పురాణాల్లో కనబడితే దాన్ని అన్వయించలేక లౌకిక స్థాయిలో చూస్తాం. దయచేసి పురాణ కథల్ని ముట్టుకోవద్దు, కానీ లౌకిక స్థాయిలో చూడద్దు. దానిలో ఏదో ఉంటుంది. ఎందుకంటే పక్షులను అవుదామా అని ఎవరు అనుకోగలరు? అవగలిగే వాళ్ళు అనుకోగలరు. అంటే మనం పక్షులు తిరుగుదామా అని మనం అనుకున్న లాభం లేదు. అయితే పాటలు రాసుకోవచ్చు, ఆకులో ఆకునై పక్షిలో పక్షినై రెక్కలో రెక్కలైన రాసుకోగలం, కానీ అవలేము మనం. భావన మనకి ఇలాంటి కథ దేవతల పరంగా కూడా కనబడతాయి. ఒకసారి పరమేశ్వరుడికి ఏనుగులా తిరగాలనిపించింది. అయితే నేను ఆడ ఏనుగులు అవుతానందట అమ్మవారు. మరి ఉదయం నుంచి పెద్ద ఏనుగు మొహం వాడు వచ్చాడు గణపతి. ఇది కథ ఉందండి పురాణంలో, ఇది ఎప్పుడు వినుండ్రు మీరు, ఉంది. ఎందుకు ఇలా చెప్పాడు అంటే ఇందులో ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యం పెద్ద సంకేతం, వదిలేద్దాం. కనుక సంకేతాలు ఉంటాయి. అలాగే వీళ్ళిద్దరికీ పక్షులు తిరగాలనిపించిందట. అద్భుతమైన పక్షి రూపాలు ధరించారు ఈ మందపాలుడు, జరిత. ఎందుకంటే పక్షుల్లో కూడా దేవతా శ్రేణి ఉంది, ఋషి శ్రేణి ఉంది, భౌతిక భూమి శ్రేణి ఉంటాయి. కనుక ఆ స్థాయి, ఆ లెవెల్, ఏ ప్లేన్లో కథ అనేది ఆలోచించాలి ఎప్పుడూ కూడా. పక్షులు అనగానే మన చెట్ల మీద వీటి మీద తిరిగే పక్షులను కాకుండా ఋష్యత్వం కలిగిన పక్షులు వీళ్ళు కూడా. వారికి ద్రోణుడు అనే మహర్షి కలిగేట. పక్షి రూపంలో ఉన్నప్పుడు వారికి కలిగాడు, కానీ ఈయన పక్షి. ఈయనకు ఒక దివ్యమైన పక్షికాంతతో వివాహం జరిగింది. ఆమె తార్క్షి. వీరు పక్షులుగా ఉన్న ఋషులుట. వారు ఉభయులకి 4 పక్షులు ప్రధానమైనవి కలిగే. పింగాక్షుడు, విరాటుడు, వృతుడు, సుముఖుడు. పింగాక్షుడు, విరాటుడు, వృతుడు, సుముఖుడు. ఈ 4 పక్షులు జైమిని మహర్షికి చెప్పేటది. జైమిని మహర్షి సామాన్యుడు. వేదాల్లో ప్రధానమైన ఈ కర్మమీమాంస పూర్వ సిద్ధాంతం, పూర్వమీమాంసకు అంతటికి ఈయన ప్రధానం కదండి. పూర్వమీమాంసకు ప్రధానం, కర్మజ్ఞానానికి అంతటికి ప్రధానమైన వాడు. పైగా వ్యాసుని యొక్క ప్రధాన శిష్యుల్లో ఒకడు. వేద విద్యను వ్యాప్తి చేసినటువంటి వాళ్ళల్లో ఈయనొకడు. జైమిని మహర్షి వేద ఋషుడు అందరిలోని పూజ్యుడైన ఒక మహర్షి ఆయన. అలాంటి జైమిని మహర్షికి ఈ 4 పక్షులు చెప్పిన కథే మార్కండేయ పురాణం. ఆ చెప్పింది మార్కండేయుడు తిరిగి చెప్తున్నాడు ఈ భాగురి అనే అతనికి. ఆ సంవాద రూపంలో వస్తుంది. కనుక ఇది పక్షుల రూపంలో జైమిని గ్రహించినది, ఇది కూడా మనకు తెలుస్తున్నది. అలాంటి ఈ కథనంతటిని చెప్తుంటే మార్కండేయుడితో అడుగుతున్నాడు భాగురి, చాలా గొప్ప విషయాలు చెప్పారయ్యా మార్కండేయ మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద వక్తుమర్హశేషేణ దేవీ మాహాత్మ్యముత్తమం. ఇక్కడొచ్చింది టైటిల్. కానీ మనం చదివేటువంటి ప్రథమ శ్లోకంలో సావర్ణి సూర్యతనయ దగ్గర ఈ టైటిల్ రాలే. దాని కొంచెం ముందు శ్లోకాలకి, వెనక శ్లోకాలకి వెళ్ళాలి. కొంచెం వెళ్ళా శ్రమ తీసుకుని మీకు చూపిస్తున్నా. ఇక్కడ వెనక శ్లోకాల్లో అడిగాడు, మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద నాకు దేవీ మహాత్మ్యం చెప్పు అన్నాడు. అంటే అడుగుతున్నది కథ ఏమో మన్వంతరుల కథ, పరంపరలో దేవీ మహాత్మ్యం చెప్పన్నట్ట. ఎందుకంటే ప్రసంగవశాత్త అనే మాట అన్నాడు. ఆ మనువు దేవి దయవల్ల మనువు అవ్వగలిగాడయ్యా సావర్ణి అనేవాడు నా ప్రసంగవశాత్తు అన్నాడు. అనగాని వింటున్న వాడికి ఆయన మనువు అయ్యేడు ఎలాగనే సరదా కంటే ఆయన మనువుని చేసిన అమ్మ మహిమ చెప్పవయ్యా అని కుతూహలం అటు తిరిగింది ఇప్పుడు వీరికి. కానీ దేవీ మహాత్మ్యం ఉత్తమం నాకు చెప్పు. ఎలాగూ ఏదో కొంత చెప్పి నీకు ఇంట్రెస్ట్ లేదేమో ఇంతే అనకాకుండా అశేషేణ సమస్తం చెప్పు. సమస్తం చెప్తే వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చెప్పడానికి నువ్వు తగిన వాడివి, చెప్పదగిన జ్ఞానం నీ దగ్గర ఉంది కనుక అశేషేణ. అశేషేణ అంటే సమగ్రముగా, సంపూర్ణముగా దేవీ మహాత్మ్యాన్ని చెప్పు. ఎందుకంటే అది ఉత్తమం, దాన్ని మించి గొప్ప విజ్ఞానం లేదయ్యా, అది చెప్పమని అడిగితే పైగా నువ్వే చెప్పగలవు. ఎందుకంటే మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద. సంబోధనలు కూడా ఏ సమయంలో ఏదనాలో అంత చక్కగా అనాలండి. సర్వశాస్త్ర విశారదుడవు, మహాప్రాజ్ఞుడు అయిన మహానుభావ,
చెప్పమనంటే, పైగా ఆ చెప్పన్నప్పుడే ఈ అడుగుతున్నానంటే నా ఉద్దేశం మన్వంతరే పురాస్వామిన్ మహీకేన ప్రకాశిత కోయం సావర్ణికో నామ మనుషన్యత్వమాగత. నేను దేవీ మహత్వం అంటే సావర్ణి అనేవాడు మనువయ్యాడు ఏ దేవీదయ వల్ల అది అడిగాను కనుక నాకు మనువు యొక్క కథ కావాలి. ఆ దేవిని కాచేయం చండికాదేవి మహామాయేతి గీయతే. ఆ దేవిని చండిక అని మహామాయ అని ఎందుకంటున్నారు? ఈ విషయం అంతా నాకు చెప్పాలి అంటే మార్కండేయ మహాముని ప్రారంభించాడు. ఇక్కడి నుంచే మనం వినియోగం చేస్తూ ఉంటాం దేవీ మహాత్మ్యాన్ని. ఇక్కడి నుంచే మంత్రత్వం అన్నమాట, ఇక్కడి నుంచి వస్తుంది ఆ వినియోగం. శ్రీ మార్కండేయ ఉవాచ సావర్ణి సూర్యతనయ యో మను కచ్చతేష్టమ నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ. ఇదండి ప్రథమ శ్లోకం చండీ సప్తశతిలో లేదా దేవీ మహత్యంలో మొదటి మంత్రం. శ్లోకము మంత్రము రెండుకి తేడా ఏమిటి? శబ్దమేం మారలేదు కదా, అక్కడ అదే చెప్పుకుంటున్నా ఆ 4 పాదములే, అదే అనుష్టుప్పు. ఇందాక శ్లోకంలో ఇప్పుడు మంత్రం అన్నా అంతే, ఏం మారింది? అది ఏది మారలేదు, అలాగే ఉంది. శ్లోకం నుంచి మంత్రం అనగానే మారిపోయిందా? హుంపట్టంపట్టని వినబడుతుందో లేదు. మరి శ్లోకం ఎందుకన్నాం, వెంటనే మంత్రం ఎందుకన్నాం? శ్లోకం అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, శ్లోకం అంటే పొగడుట, భగవంతుడిని పొగడేదే శ్లోకం. అందుకని శ్లోకాల్లో లోకం గురించి రాశారంటే అంటే పేరు పెట్టాడు కానీ భగవంతుడి గురించి చెప్పినప్పుడు వేరే శ్లోకం అనాలి. రుక్కు శ్లోకము ఈ రెండు కూడా భగవంతుడిని కీర్తించినది అని ఇదే అర్థంలో తీసుకోవాలి. అయితే ఇది మంత్రం. మంత్రం అని దేన్ని అనాలి పెద్దగా ఆలోచించక్కర్లేదు. మంత్రం అనే దానికి 2 అర్థాలు ఇక్కడికి సందర్భం బట్టి తెలుసుకోండి. ఒకటి, ఏ శబ్దానికి మనకి తెలియకుండా పలికిన శక్తి ఉంటుందో ఆ శబ్దానికి మంత్రం అనాలి. ఇది మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు, పలుకుతాం, పలికితే చాలు దాని శక్తి ఉంటుంది, శక్తి నిన్ను కాపాడుతుంది, దాన్ని మంత్రం అనాలి. రెండవది, మననం చేసుకుంటూ ఉంటే ఆ శబ్దం నిన్ను కాపాడగలదు. నిరంతరం శబ్దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. మననం చేస్తే అది మనస్సు అయిపోతుంది, నీ మనస్తత్వంలో అది లీనమైపోతుంది. మననం చేస్తే కానీ మనస్సులోకి వెళ్ళదు అది. అని మననం 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 చేయాలి. ఇది కానీ మననం చేసేవాడిని కాపాడుతుంది కనుక మంత్రం అన్నారు. మననాత్ర అయితే మంత్రం. 2 అర్థాలు తెలిసాయి. కానీ మంత్రం అంటే శక్తివంతమైన శబ్దం ఒకటి, మననం చేసేవారిని కాపాడున్నది. కానీ ఇప్పుడు ఇది మంత్రం కావాలని మనం ఏం చేయాలి? మననం చేయాలి. సింపుల్. మననం చేస్తే కాపాడే శక్తి దానికి ఉంది కనుక మంత్రం ఇది. అందుకు మననాత్రాయతే ఇది మంత్రం అని. శక్తి పొందాలంటే మందు ఎలా వాడాలో చెప్తారు. కొన్ని నీళ్లతో కలిపి వాడు, కొన్ని చప్పరించు అంటారు. అలాగే ఇది నీకు శక్తి కావాలంటే మననం చేయి, ఇదే దీనికి. అలా చేసుకోవాల్సింది. ఇందులో మంత్రం ఉంది కానీ భావం ముందు. శ్లోకంలో భావం చూడండి ఏం చెప్తున్నాడు. సావర్ణి సూర్యతనయ యో మను కచ్చతే అష్టమ. నేను చెప్పబోతున్నది 8వ మనువు. కచ్చతే అంటే చెప్పబడిన వాడు. యో మనుహు యహ మనుహు, ఏ మనువైతే అష్టముడు అంటే 8వ వాడని చెప్పబడుతున్నాడో వాడు సావర్ణి, వీడు సూర్యపుత్రుడు అని. ఈ సూర్యపుత్రుడైనటువంటి మనువు గురించి ఇక్కడ వివరిస్తున్నారు. అంటే సావర్ణి మనువు ఎన్నోవాడు? 8వ వాడు. అంటే 14 మనువులు రెడీగా ఉన్నారు. వాళ్ళు ప్రతి కల్పంలో వాళ్ళు ఆ కల్పకాలానికి, ఆ కల్పంలో ఉన్న ఆ భాగానికి అధిపతులు. అంటే 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అన్నాం. ఆ కాలానికి అంతటికి వీళ్ళు ప్రధానంగా ఉంటారు. మనువులు వీళ్ళు ప్రధానమైన దేవతా స్వరూపాలు. బ్రహ్మదేవుడికి సృష్టి వ్యవస్థలో సహకరించే దేవతలు ప్రధానంగా మనకి ప్రజాపతులు, మనువులు, ఋషులు 3 ఉంటారు. తెలుసుకోండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరు పనిచేస్తూ ఉంటారు. సృష్టి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు 3 మనువులు, ప్రజాపతులు, ఋషులు. వాళ్ళు సహాయం లేకపోతే బ్రహ్మగారు ఏం చేయలేదు. అసలు వాళ్ళని బ్రహ్మగారు తన సంకల్పం చేతి, నారాయణ అనుగ్రహం చేతి సంపాదించగలిగారు. కానీ వీళ్ళు ఎప్పుడూ పనిచేసి విశ్వకర్మ మనుస్పష్ట స్థవిష్ట స్థవిరోధ్రువ. మనువులు, ప్రజాపతులు, ఋషులు వీళ్ళు సృష్టి విస్తరించడానికి సహకరించే ప్రధానమైన దేవతాశక్తులు. వాళ్ళకి ఆ శక్తి తపస్సు వల్ల, పూర్వజన్మంలో అనేక సాధనలు చేయడం వల్ల భగవంతుడి వరకు శక్తినిస్తారు. అప్పుడు వాళ్ళు మనువులు అవుతారు. అలా ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన తపస్సుతో, ఒక్కొక్క రకమైనటువంటి నేపథ్యంతో, బ్యాక్గ్రౌండ్తో ఒక్కొక్కడు మనువయ్యాడు. ఇప్పుడు ఈయన మనువయ్యాడు, అమ్మవారి యొక్క కృప వల్ల ఆ శక్తిని పొంది మనువగలిగాడయ్యా ఈ మహానుభావుడు. అయితే సూర్యపుత్రుడితో. అయితే ఈయన 8వ వాడన్నాం. మరి 7వ వాడు వైవస్వత. వాడు ప్రస్తుతం మనవాడు. అంటే మనం ఉన్న మన్వంతరం, మరి ఆ మన్వంతరంకు చూద్దాం. అప్పటి వరకు చూడగలమా? ఒక మన్వంతరాన్ని 71 మహాయుగాలు, 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం కదా. కృత, త్రేత, ద్వాపర కలి ఒక మహాయుగం. అలాంటివి 71 అయితే ఒక మన్వంతరం. ఇలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. అప్పుడు పూర్తి అయిపోతే బ్రహ్మగారు ప్యాకప్ చేసి పడుకుంటారు. ఇప్పుడు ఈయన మనువయ్యాడు, అమ్మవారి యొక్క కృప వల్ల ఆ శక్తిని పొంది మనువగలిగాడయ్యా ఈ మహానుభావుడు.
అయితే సూర్యపుత్రుడితో. అయితే ఈయన 8వ వాడు అన్నాం, మరి 7వ వాడు వైవస్వత. వాడు ప్రస్తుతం మనవాడు, అంటే మనం ఉన్న మన్వంతరం. మరి ఆ మన్వంతరంకు చూద్దాం, అప్పటి వరకు చూడగలమా? ఒక మన్వంతరాన్ని 71 మహాయుగాలు, 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం కదా. కృత త్రేత ద్వాపర కలి ఒక మహాయుగం. అలాంటివి 71 అయితే ఒక మన్వంతరం. ఇలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. అప్పుడు పూర్తయిపోతే బ్రహ్మగారు ప్యాకప్ చేసి పడుకుంటారు. కొన కల్పం అంటే ఆయన గారికి ఒక పగల్. అర్థమైంది కదా. ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో ఉన్నాం. ఇంకా ఎన్నున్నాయి? మరో 7 ఉన్నాయి, అంతే కదా. ఈ మధ్యలో తొందరపడిపోయి ఎవడో యుగాంతం అంటాడు, 90లో అంటాడు, 100లో అంటాడు. కంగారేం పడద్దు, ఏమీ లేవు. మన వాళ్ళ లెక్కలు ఎప్పుడు తప్పుకో. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఇంకా చాలా, అసలు ఈ మన్వంతరం పూర్తి కాలేదు. ఇంకా కల్పాంతమే పెద్ద యుగాంతం. అంతవరకు సృష్టి ఎప్పుడు నశించదు, మార్పులు జరుగుతూ ఉంటాయి, అంతే. మార్పులు అయిపోతూ ఉంటాయి, అది మాత్రం తప్పదు. ఇంకొకటి ఈ విషయంలో చెప్తున్న ఈ సృష్టి ఆరంభం గురించి ఇప్పుడు మనకు దొరుకుతున్న సైంటిఫిక్ పరిశోధనల్లో ఈ సృష్టి ఎప్పుడు ఆరంభమై ఉంటుందా అని రీసెర్చ్ చేసి చెప్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు ఎక్కడైనా చెప్పబడిందా అని ఆలోచిస్తే ఇప్పుడు దొరుకుతున్న ఈ సృష్టి ప్రారంభమైంది ఎప్పుడు అనే లెక్కలకి సరిగ్గా సరిపోతున్నది భారతీయ పురాణాలు చెప్పిన లెక్క మాత్రమే అని సగర్వంగా సంతృప్తిగా చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా సరిపోతుంది. ఆది నుంచి మనకి లెక్క సరిగ్గా. ఈ కల్పాదే సృష్టి ఆది. ఇదివరకు కల్పాల గురించి మనకు అనవసరం, అవన్నీ ఇప్పుడు పోయి మళ్ళీ తయారైంది. కల్పాది ఇప్పుడు సృష్టి ఆది గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ కల్పం ప్రారంభమే అప్పుడు 7 మన్వంతరాలు అయిపోయింది. వైవస్వ మన్వంతరంలో ఉన్నాం. తర్వాత రాబోయే 8వ మన్వంతరం సావర్ణ ఆయన ఉన్నాడు. మనువులు ఎప్పుడు ఉంటారు, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు రాబోయే సావర్ణ మనువు. మొత్తం ఇక్కడ మనువులు 14 పేర్లు ఒకసారి తలంచుకుందాం. వాళ్ళ పేర్లు వింటే ధన్యమైపోతాం. స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సావర్ణి. ఇక్కడ నుంచి సావర్ణులేండి మిగిలిన వాళ్ళందరూ కంటిన్యూటీ. దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. మొత్తం ఈ 14 ఇందులో సావర్ణి. 7 8వ వాడు. ఎక్కడి నుంచి అందరూ సావర్ణులే. ఏదో ఇందులో కూడా చిత్రం అన్నది. అయితే ఈ సావర్ణ అనేవాడు సూర్యతనయుడు, సూర్యపుత్రుడు. వీళ్ళందరూ కూడా ఇప్పటికే జన్మించి ఉన్నారు. వీళ్ళకి చరిత్రలన్నీ చెప్పారు ఇక్కడ. అలాంటి సావర్ణి సూర్యతనయుడు 8వ మనువు. ఆయన యొక్క ఉత్పత్తిని విస్తారముగా చెప్తాను. నిశామయ అంటే విను అని అర్థం. వినవయ్యా, విస్తారంగా చెప్తుంది అన్నాగా. విస్తారం అడగడం ఆలస్యం, చెప్పాల్సిందే విస్తారంగా. అదే క్లుప్తంగా చెప్పండి అంటే అంతే క్లుప్తం. ఈయన అడగడమే అడిగాడు, అశేషేనా అని. అందుకే విస్తారంగా చెప్పమన్నాడు. విస్తారంగా చెప్తాను, విను. భాగ్యం కొద్దీ అడిగావు, నీ భాగ్యం కొద్దీ నేను చెప్తున్నాను. భాగ్యం కొద్దే వినగలమండి అమ్మ కథ. భాగ్యవంతులు మాత్రమే వినగలరు అమ్మ కథ, అంతే. అందుకు నిశామయ. ఇప్పుడు ఇందులో ఇది మంత్రం ఎలా అయిందండి? పెద్ద విశేషం ఏముంది ఇందులో? 8వ మనువు యొక్క కథ చెప్తాను వినవయ్యా విస్తారంగా అని అడిగిందేమో అమ్మవారి కథ. ఈయనేమో అసలు అమ్మ మాట ఎత్తలేచ్చాడండి. చెట్టు చివరికి అంటాడు మళ్ళీ దేవీ మహత్యం అని. ఇప్పుడు అన్నది దేవీ మహత్యం చెప్పి మనువు గురించి చెప్పవయ్యా అని అంటే, నేను మనువు గురించి విస్తారంగా చెప్తాను వినన్నాడు. అమ్మ గురించి చెప్పలేదా? చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఎలా మంత్రం దాగి ఉందో వెలికి తీసి చూపిస్తాం. ఒక్కటి పట్టుకోండి, ఇలాగ అన్నింట్లోనూ ఉంటాయి. అన్ని పట్టుకుంటే మాత్రం చెప్పే సమయమూ లేదు, చెప్పకూడదు కూడా. దేని పాఠం దాంది. ఎందుకంటే మెడిసిన్ కూడా మీరు డాక్టర్ని పిలిచి డయాబెటీస్ మీద ఉపన్యాసం ఇమ్మంటే ఆయన వచ్చి మంచి లెక్చర్ ఇస్తారు. మొత్తం పేషెంట్స్ అందరూ వస్తారు. ఆయన కొన్ని ప్రధానమైన ఉపన్యాసం ఇస్తారు, కానీ అందరికీ మందులు ఒకటే రాసిస్తాడా? ఇచ్చాడంటే డాక్టర్ అవుతాడా? తెలిస్తే ఆయన లైసెన్స్ అయినా ఖాళీ క్యాన్సిల్ చేయాలి, లేదా ఆయన హాస్పిటల్లో పెట్టాలి. అందరికీ ఒకే ముందు చెప్పినందుకు. అలాగని చెప్పకుండా ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, జాగ్రత్తలు తీసుకొస్తాడు. అలాగే పురాణాలు ఇవన్నీ కూడా ఒక మెడిసిన్ లెక్చర్ లాగా పనికొచ్చే చెప్తూ జాగ్రత్తలు చెప్తూ బాగుండేటట్టు చెప్తుంది. కానీ మంత్రం అంటే మాత్రం డాక్టరు పేషెంటు ప్రైవేట్ ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకోవాల్సిందే, అంతే. అయితే ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకాల్లో మంత్రాలున్నాయి. ఈ శ్రద్ధ మీకు కలిగిస్తే చాలు. ఆ కలిగితే ఏ శ్లోకం చూపించినా అందులో ఏదో బీజాక్షరం ఉంది అని నమస్కారం చేసుకోండి. ఇందులో ఒక పెద్ద బీజాక్షరం చెప్పారట. ఈ బీజాక్షరం సామాన్యమైన బీజాక్షరం కాదు. అమ్మవారికి ఎన్నో బీజాక్షరాలున్నాయి. ప్రధానమైన బీజాక్షరం మాత్రం భువనేశ్వరి బీజం. ఈ దశమహావిద్యల్లోని అమ్మవారికి ఒక ప్రత్యేకమైన విద్య కదా. దశమహావిద్యలో ఒకటి భువనేశ్వరి, ఒకటి శ్రీ విద్య, ఇంకొకటి కాళీ విద్య, ఇంకోటి కమలాత్మిక. ఇలా దశమహావిద్యలు. ఇవి సిద్ధ విద్యలు, మహావిద్యలు అని పేరు. అంటే ఇవి ఐహికమైన ఫలాలకే కాదు, మోక్షానికి కూడా పనికొస్తాయి గనక వీటిని సిద్ధ విద్యలు, మహావిద్యలు అన్నారు. ఇందులో స్త్రీ విద్యను గురువుగారు తీసుకుని మనకు అందించారు శంకర భగవత్పాదుల వారు. 10 అదొకటి. అయితే అందులో కూడా ప్రధానంగా రాజరాజేశ్వరి త్రిపుర అని అంటాం. కానీ
ఇందులో ప్రధానంగా భువనేశ్వరి బీజములు 3 ఉన్నాయి. అందుకే భువనేశ్వరి విద్య శ్రీ విద్యలే. మిగిలిన 9 విద్యలు శ్రీ విద్యలో ఉన్నాయి గనకనే శంకర భగవత్పాదులు తీసుకున్నారు. అది గొప్ప విషయం. అది దాన్ని పక్కన పెడదాం. ఇది ఇందులో ఏంటంటే ఆ లలితా విద్యకి ఏది ప్రధానమైన బీజాక్షరమో, ఏది భువనేశ్వరి బీజాక్షరమో అది ఇందులో ఉన్నదండి. అసలు అమ్మవారికి సంబంధించిన బీజాక్షరం అదే ప్రధాన బీజాక్షరం. తర్వాత మిగిలినవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది ఆ బీజాక్షరం ఇందులో ఉందిట. ఎలా ఉన్నదో చూస్తాం. ఇది వ్యాఖ్యానించుకోవడానికి మనకి పెద్దలు చాలా సహకరిస్తారు. ఎందుకంటే సంప్రదాయం సాధికారికమైన శాస్త్ర ప్రమాణం లేకుండా ఏ మాట చెప్పకూడదు. నాకు తోచిందండి అన్నది చెప్పకూడదు. నీకు తోచి ఉండవచ్చు. ఎందుకంటే మన సాధన చేస్తుంటే మన బుద్ధికి భగవంతుడు కొన్ని తోచేలా చేస్తాడు. కానీ నీకు తోచింది శాస్త్ర ప్రమాణం అవునా కదా చెక్ చేసుకుని చెప్పాలి. అంతవరకు చెప్పకూడదు అక్కడ. కానీ నాకు తోచింది, నాకు కల్లో కనబడింది అని అంటే అయితే నువ్వు పెట్టుకో, అందరికీ చెప్పండి. అందుకే వ్యక్తి అనుభూతి ప్రమాణం కాదు. వ్యక్తి అనుభూతి అనేది మనోవికారాల వల్ల కలగచ్చు. నాకు సాక్షాత్కారం, నీ సాక్షాత్కారమో అది స్వప్నమో మనకేం తెలుసు? కనుక మన స్వప్నాలన్నీ సాక్షాత్కారాలు కాదు, సాక్షాత్కారాలు స్వప్నాలు కాదు. కానీ వ్యక్తి అనుభూతులు ప్రమాణం కాదు. దాని ఋషి ప్రమాణం, శాస్త్ర ప్రమాణం అవసరమే. అంతే. ఇది ఒకటి స్టాండర్డ్ వాక్యం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఉన్నది వ్యాఖ్యానం ఎక్కడ దొరికిందంటే చిత్రం ఏంటంటే పురాణాల్లో ఒకటిది. కానీ వేదాల్లో ఒకటైన రుద్రానికి, రుద్ర నమకం చమకం, ఆ ఒక్క సబ్జెక్టుకి వేదంలో ఒక భాగమైనప్పటికీ కూడా దానికి ఆగమశాస్త్రంలో బోల్డంత స్థానం ఇచ్చారు. దేనికి అంత ఉండదు, అంత స్థానం ఇచ్చారు దానికి. ఉపనిషత్తుల్లో కూడా దానికి స్థానం ఇచ్చారు, అంత స్థానం ఇచ్చారు. వేదంలో రుద్రానికి ఎంత స్థానం ఉందో పురాణాల్లో దేవీ మహత్యానికి అంత స్థానం ఉన్నది, అంత గొప్ప స్థానం ఉన్నది. దాన్ని అటు ఇటు కూడా పెట్టారన్నమాట. అంత ప్రత్యేకత ఉన్నది దీంట్లో. అయితే అది అయ్య విద్య, ఇది అమ్మ విద్య, రెండూ కలిపితే అమ్మయ్య విద్య మనకి పనికొస్తుంది. ఆ విధంగా మనకి మన అమ్మాయి చెప్పుకున్నాం కదా గతంలో, ఆ భావం తెచ్చుకోండి ఇక్కడ. కానీ అమ్మ విద్యలో దీనికి ఇంత ప్రాధాన్యం ఇచ్చానంటే ఏదో ఉంది ఇందులో, దీన్ని గ్రహించబోతున్నాం. ఇప్పుడు ఈయన చెప్తున్నది మనువు కథ చెప్తున్నాను వినన్నాడు కాదు, ఇందులోనే అమ్మ కథ చెప్తున్నాను వినుందిట. ఎలాగో చూడండి. ముఖ్యంగా దేవి మహాత్మ్యానికి మనకు వ్యాఖ్యానాలు సంస్కృతంలో 12 ప్రధాన వ్యాఖ్యానాలు దొరుకుతున్నాయి. 12 ప్రామాణిక వ్యాఖ్యానాలు. ఆశ్చర్యం. ఇందులో భాస్కర్ రాయల వారిది ఒక భాష్యం కూడా ఉన్నది. ఇది కాకుండా శంతన టీకా అని కూడా ఉందిట. చారిత్రకులు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ సంప్రదాయజ్ఞులు మాత్రం శంతన చక్రవర్తి రచించాడని చెప్పారు ఇక్కడ. ఆశ్చర్యపోతుంది. శాంతనవ టీకా దాని పేరు. ఇంకా చాలా చాలా టీకలు ఉన్నాయి. వేదాంతపరంగా అర్థాలు చెప్తూ ఒక్కొక్క దానికి వ్యాఖ్యానించారండి. ఒక ఆయన పెద్ద అద్వైత పండితుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగట, దేవి మహత్యం చెప్తారా చండీ సప్తశతి అంటే, ఎప్పుడు ఈ పురాణాలు పట్టుకుని వేలాడుతూ ఉంటారేంటి, ఈ రాక్షస సంహారాలు ఇవన్నీ లాభం లేదు, తీసేయండి ఉపనిషత్తులకు రండి అన్నాడు. భయం వేసింది ఆ మాట విని. ఎందుకంటే అసలు ఒక్క మాట చెప్పాలంటే దేవి మహత్యం అంతా ఉపనిషత్తు, పూర్తి ఉపనిషత్తు. ఇంకా చెప్పాలంటే సప్తశతి. మనకు ఉపనిషత్తత్వాన్ని అందిస్తూ ఇతిహాసంలో ఒక పుస్తకం ఉంది, అది 700 సంఖ్య. ఏమిటది? భగవద్గీత. మహాభారతంలో భగవద్గీత 700 శ్లోకాలు. దీన్ని ఎవడు మంత్రం చేశాడు 700 కానీ అక్కడ భగవద్గీత ఏం చెప్తుందో ఇక్కడ దేవీ మహాత్మ్యం అదే చెప్తుంది. అందుకే దాన్నే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. అందులో సందేహం. భగవద్గీత సారమే ఇందులో ఉంది కనుక భగవద్గీత విన్నట్టే మీరు. ఇది పురాణ కథ అనుకోవద్దు. ఇది అంటే మనం ఎటువంటిది ఎంచుకున్నామంటే తీసుకెళ్తే ఉపనిషత్తుల్లో కూర్చోబెట్టవచ్చు, మంత్రశాస్త్రాల్లో కూర్చోబెట్టవచ్చు, వేద రహస్యాలు చెప్పుకోవచ్చు. అన్నీ కలిపి చెప్పుకోవడానికి పనికొచ్చే ఒక అద్భుతమైన రసఫలాన్ని మన చేతికి అమ్మవారిచ్చి ఆస్వాదించండి అని అనుగ్రహించింది. మన అనుగ్రహం పండి 9 రోజులు కొత్త నవరాత్రులు మనం ప్రారంభించుకుంటున్నాం. దీక్ష. ఇందులో అమ్మవారి యొక్క బీజాక్షాన్ని నిక్షిప్తం చేశారు. ఎలా చేశారు అనేక టీకాకారులు చెప్పారు. కానీ అప్పయ్య దీక్షితుడు అనే మహానుభావుడు ఉన్నాడు, శంకరుల తర్వాత శంకరులు అంతటి వారు. ఆ మహాత్ముడు ఇందులో ఉన్న ఒక బీజాక్షాన్ని బలి తీసి చూపించాడు. ఆయన ఎలా చూపించారు చూడండి. సావర్ణి సూర్యతనయ. ఇది ప్రారంభం దేంతో ప్రారంభమవుతుంది? సా అనే వర్ణంతో ప్రారంభమవుతుంది. సా సా అంటే సంస్కృతంలో ఆమె, ఇది అర్థం. అద్భుతమైన మాట. అమ్మ గురించి ఒక ఉపనిషత్తు ఉంది, దేవి ఉపనిషత్తు అని వేదంలో ఉన్నది. వైదిక ఉపనిషత్తు ఇది. ఉపనిషత్తు అంటేనే వైదికం. మళ్ళీ వైదిక ఉపనిషత్తు అగ్నిపులాగా. ఉపనిషత్తు వేదంలోదే అందుకే ఉపనిషత్తుని పేరు. అలా అమ్మ ఉపనిషత్తు ఒకటి ఉంది. సైషా జగదండమసృజత సైషా దేవి ఇదమగ్ర ఆసీత్, ఇలా ప్రారంభం. సైషా దేవి ఇదమగ్ర ఆసీత్ అలా ప్రారంభమవుతుంది. సా ఏషా దేవి ఇదమగ్ర ఆసీత్ ఇలా ప్రారంభమవుతుందండి. సా అంటే ఆమె. ఆమె ఎవరు? ఆమె అనగానే దూరంగా ఉన్న వాళ్ళని ఆమె అంటాం, దగ్గర ఉన్న వాళ్ళని ఈమె అంటాం. ఆమె దూరంగా ఉంటే ఆమె, దగ్గరుంటే ఈమె, కానీ ఆవిడ ఒకరే. సా ఏషా
ఆమె ఈమె అన్నాడు. ఆమె ఈమె అంటే మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామో ఆవిడ సా. ఆవిడ ఎవరు అంటే అగ్ర ఆసీత్, ఆవిడే సృష్టంతరకు ముందున్నది అన్నారు. ఆవిడే సృష్టంతరకు మునుపుందిట. సా ఏషా జగదండ మసృజత, తర్వాత మంత్రం. సా ఏషా, మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామో ఆమె ఈ జగదండం, ఈ బ్రహ్మాండములన్నీ సృజించింది. సైషా అష్టావశవ, దేవి ఉపనిషత్తులు వచ్చిన ఇతర మంత్రములు. అదే అష్టవసువులు, అదే ద్వాదశాదిత్యులు, అదే ఏకాదశిత్రులు. ఆవిడే బ్రహ్మస్వరూపిణి, ఆవిడే విష్ణుస్వరూపిణి, ఆవిడే శివస్వరూపిణి, సర్వదేవతలు ఆవిడే, ఇంద్రాద్య అష్టదిక్పాలకులు ఆవిడే అంటూ అమ్మమయంగా మొత్తం చూపిస్తున్నాడు ఇక్కడ. కనుకనే ఇక్కడ సా ఏషా అని ఉపనిషత్తులో సా అనే అక్షరం ఎలా ప్రారంభమైందో సావర్ణి సూర్యతనయ అని ప్రారంభించాడు. సా అనడంతో ఆమె అంటే ఇద్దరు సబ్జెక్ట్ ఆమె. ఆమెను ఎందుకన్నారండి? ఇంక పేరు లేదు ఆవిడికి. అంటే ఏ పేరు చెప్తామో తెలియకపోతే ఆమె అని ఊరుకుంటే బెటర్. ఏ పేరు తెలియకపోతే మనం ఏం వాడతామండి? ఎవరినైనా ఆమె అంటాం. ఏ పేరు తెలియకపోతే కాదు, ఎక్కువ తెలిసిపోయినా అన్నీ అనలేక మాట్లాడాలంటే ఆమె అంటే చాలు. ఇదొకటి ఉన్నది. బాగా తెలిసినా ఏమీ చెప్పలేం, ఏం తెలియకపోయినా ఏమీ చెప్పలేం. అసలు ఏమీ చెప్పలేని వస్తువు ఒకటి ఉన్నది. ఆ వస్తువు గురించి మాట్లాడు అంటే వేదం ఒకటే మాట చెప్పింది, తత్ అని ఊరుకుంది. తెలివైంది వేదం. మనం కూడా అంతే. ఏదైనా మనకు విషయం చెప్పమంటే ఒక్కసారి చెప్పలేకపోతే గుర్తుపోతే అదండి బుర్రగోక్కుంటాం. మనం ఎలాగైతే బుర్రగోక్కుంటామో వేదము అన్ని విషయాలు చెప్పగలుగుతా. భగవతత్వం వచ్చేడు మాత్రం అది అంటుందిట. వేదం కూడా వర్ణించలేదండి. కానీ వర్ణించలేదు, కానీ అది చెప్పడం కోసమే వేదం వచ్చింది. అందుకే ఎలా చెప్పిందంటే నువ్వేది చెప్పిన ఇది కాదు అని తీసేసి ఏది మిగిలిందో అదే పరమాత్మ అని పరమాత్మ గురించి చెప్తూ వేదం అన్న మాట తత్ చితి తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. చదువుతున్నాం కదా, చితి తత్పద లక్ష్యార్థ. చితి అంటే చైతన్యం. ఆవిడ తత్పదానికి లక్ష్యము అర్థం. తత్పదార్థము దేనిని లక్ష్యంగా ఉన్నదో అది ఆవిడ, దానికి అర్థం ఆవిడ తత్ అనే పదానికి. కనుక తత్ అనేది అది అంటే పరబ్రహ్మ వస్తువు. ఇది ఈ పరబ్రహ్మ వస్తువు నువ్వు పుంలింగంలో చెప్తే సహా అంటావు, స్త్రీలింగంలో చెప్తే సా అంటావు. నువ్వు ఉపాసనానుకూలత కోసం పుంలింగంలోనూ స్త్రీలింగంలోనూ రెండు చెప్పచ్చు. ఎందుకంటే రెండు రూపములతోనూ పరమాత్మ వచ్చాడు. పుంలింగంలో వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణు శివ రామకృష్ణాది రూపములతో చెప్తున్నావు. స్త్రీలింగంలో చెప్పినప్పుడు దుర్గా లక్ష్మీ కాళీ సరస్వతి ఇత్యాది రూపంలో చెప్తున్నావు. కానీ సహా అన్న సా అన్నది తత్. అది తత్ అన్నప్పుడు నిర్గుణ నిరాకార తత్వము, సా సహ అన్నప్పుడు సగుణంగా సాకారంగా దాన్ని చెప్తున్నావు నువ్వు. కనుక తత్ అనే శబ్దమే స్త్రీలింగంలో సా అన్నారు. కనుక సా అంటే తత్పద లక్ష్యార్థ. గాయత్రి మంత్ర స్వరూపమైన ఏ జగదంబ ఉన్నదో ఆవిడ వర్ణం ఒకటి ఉంది, సావర్ణి. ఆ వర్ణం ఇందులో నేను చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. సావర్ణి ఆవిడకి సంబంధించిన వర్ణం. నేను ఇక్కడ చెప్పాను, ఒక దగ్గర రాసుకొని తర్వాత కలుపుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సావర్ణి సా ఆమెకు సంబంధించిన వర్ణము. ఇక్కడ వర్ణము అంటే వేద ప్రకారంగా మంత్రం అని అర్థం. ఆమెకు సంబంధించిన మంత్రము. సా గురించి వేదంలో ఏం మంత్రం ఉందండి? అమ్మ గురించి వేదంలో ఒకే ఒక్క బీజాక్షరం ఉంది. దాని శక్తి బీజం అని అంటారు. పరబ్రహ్మ బీజం ఓంకారం, ఆయన శక్తికి ఓ బీజం ఉంది. రెండింటికి భేదం లేదు, కానీ వ్యవహారంలో ఆయన శక్తి అని అంటాం కనుక శక్తి బీజం ఒకటి ఉంది. పరబ్రహ్మ బీజం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ ఓంలో ఉన్న శక్తి ఏదుందో అది చెప్పేది ఈం అనేది. ఈం అనేది సావర్ణి, ఈం అని మాట. అందుకే అమ్మ బీజాక్షరన్నింటిలో ఈం ఉంటుంది, ప్రధానంగా ఉంటుంది. ప్రధానంగా ఐంలో ఈం ఉంది. శ్రీం హ్రీం క్లీం అన్నిట్లో ఈం ధ్వనిస్తుంది. ఆమె బీజం ఈం నాయన అని స్త్రీ సూక్తం మనకి చెప్తుంది. తాం పద్మినీం హీం శరణమహం ప్రపద్యే. తాం పద్మినీం ఈం కలిపితే తాం పద్మినీమీం అని. ఈం అనేది చాలా ఏక్షత్యాత్మక శక్తి అని. ఆసక్తి ఉండాలి, కానీ వినే ఆసక్తి ఉండాలి, వింటే ఆస్వాదించే శక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి, చెప్తే ఆస్వాదించే శక్తి ఉండాలి కానీ ఎన్ని మాధుర్యాలు చెప్పుకోవచ్చండి. రాను రాను రసహీనులు ఎక్కువైపోవడంతో చెప్పుకోలేక మనసులోనే జీర్ణమైపోయే విషయాలు చాలా ఉన్నాయి. అందుకే కొన్ని విషయాలు ప్రైవేట్గానే చెప్పుకోవాలి. పబ్బులకి చెప్తే ఇది అందరికీ ఇది ఆనదండి అంటారు. అవి చెప్పిన వాడి దోషం అయిపోతుంది. ఏం చేస్తాం? సరే, ఈం అనేటువంటిది ఉన్నదే అది ఈశ్వరుని యొక్క సృష్టిగా వికసించే శక్తి. అది చూడండి, ఈశ్వరుడు సృష్టికి పూర్వం ఉన్నాడు కదా పరమాత్మ. ఆయన సృష్టిగా తన శక్తిని బయటపెట్టాడు. మొత్తం మొగ్గ పువ్వైనప్పుడు దాని లోపల ఉన్నటువంటి రేకులు, కింజల్కములు, ఆ మధ్యలో ఉన్న కర్ణిక అన్నీ ఎలా వెలికి వస్తాయో పరమాత్మ సంకల్ప మాత్రం చేత తన శక్తిని అంతా సృష్టిగా చూపించాడు మొత్తం. కానీ ఈ సృష్టి అనే పద్మం అంతా ఆయన శక్తి.
ఈ శక్తి అంతటికి కలిపి ఒక బీజాక్షరం ఈం అని. దీనికి వేదంలో గుప్త ప్రణవం అని స్థానం. దీనికి గుప్త ప్రణవం, దేవుడు రహస్య ప్రణవం అంట. అదైతే ప్రకట ప్రణవం ఓంకారం, ఇది గుప్త ప్రణవం. ఇది సావర్ణి, ఆమెను తెలియజేస్తుంది. కానీ సావర్ణి అంటే ఏమిట? ఇప్పుడు సూర్యతనయ, సూర్యతనయుడు, సూర్యుడి నుంచి వచ్చేది ఏమిటి? సులభంగా చెప్పచ్చు అందండి, దీని వేడి. సూర్యతనయుడు అగ్ని, అగ్ని కదా సూర్యుడు అంటే, నథింగ్ బట్ అగ్ని. సూర్యుడు అగ్ని అనే వ్యవహారంలో మనట్టం అంటే సూర్యుడు అగ్ని. అందుకే సూర్యచంద్రుడే ప్రధానం, సూర్యుడిలోదే అగ్ని కూడా ప్రధానంగా ఉంది. మరి చంద్రుడు ప్రత్యేకంగా చెప్తున్న ఆర్ద్రత గుణం కోసం చంద్రుడు అని మాట్లాడాం కానీ అట్టే మాట్లాడితే ఆయన కూడా సూర్యుడు అవుతాడు. గట్టిగా కదిలిస్తే ఆదిత్యోదయం అయిపోతుంది. వద్దులండి, ప్రస్తుతానికి సూర్యతనయ అంటే సూర్యుడు అగ్ని, సూర్యతనయుడు, సూర్యుడి నుంచి వచ్చే అగ్నితత్వము అన్నారు. సావర్ణి ఈం, సూర్యతన అంటే అగ్ని, అగ్నికి సంబంధించిన బీజాక్షరం తీసుకోవాలి శాస్త్రం. రకారం అగ్ని బీజం కనుక ఇప్పుడు ఈం తర్వాత ఏం తీసుకున్నాం? రకారం అయింది కదా. ఈం రా రాసుకోండి. మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు వెనక నుంచి రావాలి మనం. ఋషి స్టైల్ అది, శాస్త్రం స్టైల్ అలా చెప్తుందనమాట. ఆ శాస్త్రం ఎలా చెప్తుందో స్టైల్ అది. కనుక ఈం రా రెండు రాసుకున్నాం. ఇక్కడ సూర్యతనయ అన్నప్పుడు రకారం. ఇప్పుడు యో మనుహు కచ్చతి అష్టమః. మనుహు అంటే మంత్రము అని అర్థము. మనువు అంటే మనువు అని ఒక అర్థం ఉన్నది. మనుహు అంటే మంత్రం. ఇది కూడా ఉపాసకులకి ఆ సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి తెలుసు. మూల మనుహు అని రాస్తాడు. మనుహు అంటే మంత్రం. కనుక ఇప్పుడు మనుహు ఏమిటి? ఆ మనుహు ఆవిష్కరణ జరుగుతుంది కదా. ఈం రా అయిపోయింది. యో మనుహు కచ్చతే అష్టమః. మనుహు తీసేసేయండి, మంత్రం అని అర్థం. ఇక్కడ యా కచ్చతే అష్టమః, యా నుంచి 8వగా చెప్పబడుతున్నది. యా నుంచి 8వది. అక్షరాలందరికీ తెలుసు కదా, అకారం నుంచి క్షకారం వరకు. మనం తెలుగు నేలలో ఉన్నాం కనుక తెలుగు అక్షరాలు అందరికీ తెలుసు. యా రా యవర్గం, ఒక అవర్గం, కవర్గం, చవర్గం, తవర్గం, పవర్గం, యవర్గం. అవర్గం అది అలా చూపిస్తాడు. యవర్గంకి వచ్చేయాలి తిన్నగా. యా నుంచి 8వది రండి. యా రా లా వా షే షా సా, మీరు చెప్పారు. హ 8వది. ఇప్పుడు ఈ రా హ వచ్చే కదా, ఇట్టుని తిప్పండి. హ రా ఈం కలిపితే హ్రీం అని బీజం. ఆ హ్రీం బీజాధిదేవత యొక్క చరిత్ర ఏదుందో ఆ హ్రీం బీజాధిదేవత అయిన జగదంబిక గురించి విస్తారంగా చెప్తున్నాను వినవయ్యా. ఇది అనమాట ప్రారంభమే. కనుక ఇప్పుడు మనువు కదా, అమ్మ కదా చెప్పండి. ఇక్కడ అమ్మ కథే చెప్తున్నాను, అది దీనిలోని ఉద్దేశం. అందుకే మనువు కథ విస్తారంగా చెప్పట్లే, అమ్మ కథే విస్తారంగా చెప్తున్నాను. అందుకు దీన్ని మనం స్వాహాకారంలో వాడుతున్నాం. అంతేగాని విస్తారంగా మనువు కథ చెప్తున్నాను స్వాహ అని బాగుందండి. ఏమైనా అసలు వినడానికైనా బాగుందా, ఔచిత్యం ఉందా అంటే నీకు బయటకు కనబడేది లోపల ఉంది. అది మంత్రాల లోపల ఉండాలి. అలా దాచిపెడితే అలా అండి, బయట పెట్టద్దు అంటే. చాలా శక్తివంతమైన గుండెకాయ ఎంతో ఉపయోగం చేస్తుందని లెసన్ విన్నాం. ఇంత మంచి గుండెకాయని బయట పెట్టుకుని రోజు చూసుకుంటే బాగుంటుంది కదా అంటే ఏమవుతావు? అది అలా ఉంటే నీకు సేఫ్. నీకు అంత గౌరవం ఉంటే కొంచెం తొడుముకుని దానం పెట్టుకో, కానీ లోపల ఉందని తెలుసుకుంటే జాగ్రత్త పడతావు అంతే. ఇక్కడ కనుక శరీరంలో గుండెకాయలాగా శ్లోకాల్లో బీజాక్షరాలు ఉంటాయి. అసలు శరీరానికి గుండెకాయ శక్తినిస్తోంది, శ్లోకానికి బీజాక్షర శక్తి ఇస్తుంది. అది సప్తశతిలో ఉన్న ప్రత్యేకత. ఇలా ఒక్క మంత్రాన్ని ముట్టుకుంటే ఇలాగొస్తే ఎన్ని బీజాక్షరాలు ఉన్నాయా? ఉన్నాయి. అలా చేసే ప్రక్రియ కూడా ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మంత్రాలన్నిటి బదులుగా బీజాక్షరాలతో హోమం చేస్తారు. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ తెలిసిన వాళ్ళకు నమస్కారం. మనకెందుకో భక్తితో వెళ్ళిపోతున్నాం కదా. ఇందులో ఇంత చక్కగా ఋషే మనకి వ్యాసుడు దయతో పెట్టిచ్చేసాక మనకేం పోయింది. కనుక సావర్ణిహి అని ప్రారంభించడంలోనే ఔచిత్యం. సానామంతో ప్రారంభించి హ్రీం బీజాన్ని చెప్తూ దాన్ని విస్తారంగా చెప్తాను ఆ కథని. అంటే ఆ హ్రీం బీజంలో ఉన్న భువనేశ్వరే హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్యౌ అక్కడికి వస్తుంది మళ్ళీ బీజాక్షర శక్తి. ఆ విరాట్ పురుషుని యొక్క శక్తిగా జగమంతా వ్యాపించిపోయిందే. ఆ చరిత్రను విస్తారంగా చెప్తున్నాను అని ప్రారంభించాడు. ఇక్కడ మనువు కథ మొదలవుతుంది. ఎంత ఉదాత్తమైనటువంటి భావాన్ని కలబోసుకుని తర్వాత మనకి ఎంత చక్కగా తీసుకొస్తాడో కథ. అందుకే మన యొక్క కథల్లో విశేషం ఏంటంటే, ఇప్పుడు ఉపాసనలు ఎందుకండి అంటే, మరి ఇప్పుడు ఏం కావాలండి? ఇప్పుడు జీవితం అది బాగుంటే చాలు. అవునా? అయితే నీ జీవితం ఎలా నడపాలో ఈ కథే చెప్తుంది. మన బతుకుని బాగా చూపిస్తుంది ఇక్కడ. ఎంతకాలం నేను సుఖంగా బతకాలి? ఎంతకాలం కాదండి, ఇల్లు కట్టేసుకున్నాక ఇంత సంపాదించి దాచిపెట్టేశాక చాలండి. అవునా? చాలా ఇప్పటికి అది అనిపిస్తుంది. అది అయ్యాక అప్పుడు మరుగుడు పుడుతుంది. తతక్యం. అయితే ఇప్పటి అవసరం కోసమే ఈ గ్రంథం చెప్తే ఈ అవసరం తీరిపోక పక్కన పారేయవచ్చు. కానీ చిత్రం ఏంటంటే ఇప్పటి అవసరం కోసం పనికొస్తుంది.
మరికొంచెం నువ్వు ఓపిక తెచ్చుకుని మరికొంచెం చూస్తే ఆ తర్వాత ఒక అవసరం ఉంటే అది కూడా ఇదే తీరుస్తుంది, దానికి మరో పుస్తకంకి వెళ్ళక్కర్లేదు. కనుకనే ఐహిక విషయాలు కావాలనే లాలస నీకున్నంతకాలం ఈ పుస్తకం పనికొస్తుంది. అది తీరేక మళ్ళీ కొంచెం దీన్నే మరొక్కసారి చదివితే నీకు పారమార్థికమైన ప్రయోజనం కూడా ఇందులోనే ఉంది, రెండు ఇవ్వగలదు. చిత్రం. అందుకే బ్రహ్మ విద్యకి ఇదే గ్రంథం, లౌకికమైన ఇష్టప్రాప్త అనిష్ట పరిహారాలకి ఇదే గ్రంథం, కర్మకి ఉపాసనకి జ్ఞానానికి మూడింటికి పనికొచ్చే ఏకైక గ్రంథం మన భారతీయ గ్రంథాలు. అన్నీ ఇలాగే ఉంటాయి. కొంతమంది అంటారు వేదంలో ఒక భాగం కర్మకాండ చెప్పింది, మిగిలిన భాగం జ్ఞానకాండ అని ఒక పరంపరగా ఇంతకాలం అలాగే వెళ్ళిపోతూ ఉన్నాం. వేదం అంతా జ్ఞానాన్ని చెప్తుంది. ఒక భాగం కర్మకాండ, తర్వాత జ్ఞానకాండ అని విభాగం ఒప్పుకోవడానికి లేదు. ఒక భాగాన్ని మనం కేవలం కర్మకాండపరమైన అర్థం మాత్రమే చెప్పుకున్నాం. కానీ కొద్ది కాలం క్రితం వచ్చిన మరికొందరు ఋషితుల్యులైన మహాత్ములు, వాళ్ళు మీరు ఆధునికులను అంగీకరించలేకపోవచ్చు కానీ వాళ్ళని తక్కువ తినలేదు. మనం కర్మకాండ అనుకుంటున్న వేద మంత్రాల్లోనే జ్ఞానం ఎక్కడెక్కడుందో చూపించారు. యజుర్వేదంలో ఒక చోట అంటాడు, హోమాలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిందయ్యా, నెయ్యి కాల్చడం తప్ప అంటాడు. అసలు యజుర్వేదంలో కర్మకాండ అని మనం అంటుంటే వాడే కర్మను అక్కడ నిరసించాడు. అది కేవలం ఉపనిషత్తులో చేయాలి ఆ పని, అక్కడే చేస్తున్నాడు. అంటే వేదం మొత్తం వేదాంతాన్ని చెప్తుంది. అయితే అక్కడ కర్మని చెప్తున్నా వేదాంతం కూడా అందులోనే దాగి ఉందని చెప్పడం కానీ నేను కర్మకాండ లేదని చెప్పట్లేదు, అది కూడా జ్ఞానాన్ని చెప్తుంది. అలాగే ఇక్కడ పురాణం కూడా మూడింటిని చెప్తుంది. ఆ భావంతో పరిశీలించుదాం. కనుక మంత్రశాస్త్రం చూపించామా, కథ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కథ మన కథ, మనువు కథ, మన కథ. అసలు మనువు మానవ రెండుకి చాలా సంబంధం ఉంది. నాకు ఈ మనువులు ఎవరు పడరండి, అయితే నువ్వు మానవుడికో. మను అనే ధాతువుకి మను అవబోధనే, మన అవబోధనే అనే ధాతువు నుంచి వచ్చింది. ఆలోచించే తెలివి గలవాడు. అందుకు మానవుడు అంటే ఇతర జంతువుల ప్రకృతి ఎలా తోస్తే అలా వెళ్ళిపోకుండా వీడికి తోచినట్టు వెళ్ళగలడు గనక, వీడికి ఆలోచనాత్మక శక్తి భగవంతుడు ఇచ్చారు కనుక వీడికి మానవుడని పేరు. శరీరంలో గుండెకాయలాగా శ్లోకాల్లో బీజాక్షాలు ఉంటాయి. అసలు శరీరానికి గుండెకాయ శక్తినిస్తోంది, శ్లోకానికి బీజాక్ష శక్తి ఇస్తుంది. అది సప్తశతిలో ఉన్న ప్రత్యేకత. ఇలా ఒక్క మంత్రాన్ని ముట్టుకుంటే ఇలాగొస్తే ఎన్ని బీజాక్షాలు ఉన్నాయా? ఉన్నాయి. అలా చేసే ప్రక్రియ కూడా ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మంత్రాలన్నిటి బదులుగా బీజాక్షరాలతో హోమం చేస్తారు. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ తెలిసిన వాళ్ళకు నమస్కారం. మనకెందుకో భక్తితో వెళ్ళిపోతున్నాం కదా. ఇందులో ఇంత చక్కగా ఋషి మనకి వ్యాసుడు దయతో పెట్టిచ్చేసాక మనకేం పోయింది కనుక సావర్ణిహి అని ప్రారంభించడంలోనే ఔచిత్యం. సానామంతో ప్రారంభించి హ్రీం బీజాలని చెప్తూ దాన్ని విస్తారంగా చెప్తాను ఆ కథని. అంటే ఆ హ్రీం బీజంలో ఉన్న భువనేశ్వరే హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ, అక్కడికి వస్తుంది మళ్ళీ బీజాక్ష శక్తి. ఆ విరాట్ పురుషుని యొక్క శక్తిగా జగమంతా వ్యాపించిపోయింది. ఆ చరిత్రను విస్తారంగా చెప్తున్నాను అని ప్రారంభించాడు. ఇక్కడ మనువు కథ మొదలవుతుంది. ఎంత ఉదాత్తమైనటువంటి భావాన్ని కలబోసుకుని తర్వాత మనకి ఎంత చక్కగా తీసుకొస్తాడో కథ. అందుకే మన యొక్క కథల్లో విశేషం ఏంటంటే, ఇప్పుడు ఉపాసనలు ఎందుకండి అంటే మరి ఇప్పుడు ఏం కావాలండి? ఇప్పుడు జీవితం అది బాగుంటే చాలు. అవునా? అయితే నీ జీవితం ఎలా నడపాలో ఈ కథే చెప్తుంది. మన బతుకుని బాగా చూపిస్తుంది ఇక్కడ. ఎంతకాలం నేను సుఖంగా బతకాలి, ఎంతకాలం కాదండి. ఇల్లు కట్టేసుకున్నాక ఇంత సంపాదించి దాచిపెట్టేశాక చాలండి. అవునా? చాలా ఇప్పుడు కదా అనిపిస్తుంది. అది అయ్యాక అప్పుడు మరుగుడు పుడుతుంది. తతక్యం. అయితే ఇప్పటి అవసరం కోసమే ఈ గ్రంథం చెప్తే ఈ అవసరం తీరిపోక పక్కన పారేయవచ్చు. కానీ చిత్రం ఏంటంటే ఇప్పటి అవసరం కోసం పనికొస్తుంది. మరికొంచెం నువ్వు ఓపిక తెచ్చుకుని మరికొంచెం చూస్తే ఆ తర్వాత ఒక అవసరం ఉంటే అది కూడా ఇదే తీరుస్తుంది, దానికి మరో పుస్తకంకి వెళ్ళక్కర్లేదు. కనుకనే ఐహిక విషయాలు కావాలనే లాలస నీకున్నంతకాలం ఈ పుస్తకం పనికొస్తుంది. అది తీరేక మళ్ళీ కొంచెం దీన్నే మరొక్కసారి చదివితే నీకు పారమార్థికమైన ప్రయోజనం కూడా ఇందులోనే ఉంది, రెండు ఇవ్వగలదు. చిత్రం. అందుకే బ్రహ్మ విద్యకి ఇదే గ్రంథం, లౌకికమైన ఇష్టప్రాప్త అనిష్ట పరిహారాలకి ఇదే గ్రంథం, కర్మకి ఉపాసనకి జ్ఞానానికి మూడింటికి పనికొచ్చే ఏకైక గ్రంథం మన భారతీయ గ్రంథాలు. అన్నీ ఇలాగే ఉంటాయి. కొంతమంది అంటారు వేదంలో ఒక భాగం కర్మకాండ చెప్పింది, మిగిలిన భాగం జ్ఞానకాండ అని ఒక పరంపరగా ఇంతకాలం అలాగే వెళ్ళిపోతూ ఉన్నాం. వేదం అంతా జ్ఞానాన్ని చెప్తుంది. ఒక భాగం కర్మకాండ, తర్వాత జ్ఞానకాండ అని విభాగం ఒప్పుకోవడానికి లేదు. ఒక భాగాన్ని మనం కేవలం కర్మకాండపరమైన అర్థం మాత్రమే చెప్పుకున్నాం. కానీ కొద్ది కాలం క్రితం వచ్చిన మరికొందరు ఋషితుల్యులైన మహాత్ములు, వాళ్ళు మీరు ఆధునికులను అంగీకరించలేకపోవచ్చు కానీ వాళ్ళని తక్కువ తినలేదు. మనం కర్మకాండ అనుకుంటున్న వేద మంత్రాల్లోనే జ్ఞానం ఎక్కడెక్కడుందో చూపించారు. యజుర్వేదంలో ఒక చోట అంటాడు, హోమాలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిందయ్యా, నెయ్యి కాల్చడం తప్ప అంటాడు. అసలు యజుర్వేదంలో కర్మకాండ అని మనం అంటుంటే వాడే కర్మను అక్కడ నిరసించాడు. అది కేవలం ఉపనిషత్తులో చేయాలి ఆ పని,
అక్కడే చేస్తున్నాడు. అంటే వేదం మొత్తం వేదాంతాన్ని చెప్తుంది. అయితే అక్కడ కర్మని చెప్తున్నా వేదాంతం కూడా అందులోనే దాగి ఉందని చెప్పడం కానీ నేను కర్మకాండ లేదని చెప్పట్లేదు, అది కూడా జ్ఞానాన్ని చెప్తుంది. అలాగే ఇక్కడ పురాణం కూడా మూడింటిని చెప్తుంది. ఆ భావంతో పరిశీలించుదాం. కనుక మంత్రశాస్త్రం చూపించామా, కథ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కథ మన కథ, మనువు కథ, మన కథ. అసలు మనువు మానవ రెండుకి చాలా సంబంధం ఉంది. నాకు ఈ మనువులు ఎవరు పడరండి, అయితే నువ్వు మానవుడికో. మను అనే ధాతువుకి మను అవబోధనే, మన అవబోధనే అనే ధాతువు నుంచి వచ్చింది. ఆలోచించే తెలివి గలవాడు. అందుకు మానవుడు అంటే ఇతర జంతువుల ప్రకృతి ఎలా తోస్తే అలా వెళ్ళిపోకుండా వీడికి తోచినట్టు వెళ్ళగలడు గనక, వీడికి ఆలోచనాత్మక శక్తి భగవంతుడు ఇచ్చాడు కనుక వీడికి మానవుడని పేరు. ఎందుకు మన పేరు వచ్చిందో తెలియాలి కదా. ఊరికనే మానవ మానవ అంటే ఎలాగా? అయితే ఇంతకీ సంస్కృత మానవుడా ఇంగ్లీష్ మానవుడా అన్నాడు ఒక ఆయన. సంస్కృత మానవులకి ఆలోచించే శక్తి ఉందంటే వాడు హ్యూమ్యాన్. గట్టిగా ఆలోచిస్తే అక్కడ కూడా మన అవబోధనే ధాతువే ఉంది. వెతికితే అన్నిటికీ మూలాలు ఇక్కడే దొరుకుతాయి. ఏం చేస్తాం? మన్, మ్యాన్, మ్యానో లేదా మ్యానో ఏదైనా మానవుడు. మానవుడు అంటే పురుషులు మాత్రమే ఎలాగో అనం కదా. మానవుడు అనేది జాతివాచకం, స్త్రీ పురుషులు అందరూ ఉంటారు. ఈ మానవుడికి మరో పేరు కూడా శాస్త్రం ఉంది, పురుషుడు. పురుషుడు కూడా మన పేరే, మన మగాళ్ళ పేరని కదా, ఆడ మగ అందరి పేరు. మనకు మాత్రమే పురుష శబ్దం నీకు దేనికి లేదు. ఎందుకుంది? ఇది కూడా ఆలోచించారు. ఈ పేర్లు ఊరికనే పెట్టలేదు. శాస్త్రం ఎందుకు ఇచ్చిందో యాజిటీస్ చెప్పుకుందాం, అంతేగాని ఏవో పీకి ఎక్కడికోలాగి బట్టతలకి మోకాలకి ముడి పెట్టట్లే నేను. యాజిటీస్ శాస్త్రం ఎందుకు ఇచ్చిందో చెప్పుకుంటున్నాం. మానవుడు అంటే ఆలోచించే శక్తి గలవాడు, ఇదొకటి. పురుషుడు అంటే ఇతర జంతువుల కంటే పరిపూర్ణుడు, అదే అన్నాడు. ఇతర జంతువుల కంటే పరిపూర్ణుడు, పూర్ణత్వాత్ పురుష. పూర్ణుడు గనక పురుషుడు. అంటే మనమందరం పరిపూర్ణులమా అంటే అందుకు ముందు ఇతర జంతువుల కంటే అనే క్లాజ్ ఉంది. ఇతర జంతువుల కంటే పరిపూర్ణలం అంటే ఒప్పుకుంటామా లేదు? జంతువునా నరజన్మదుర్లభం, ఇతర జంతువుల కంటే గొప్పవాళ్ళని. ఎందుకు? ఆలోచించి శక్తి ఉంది. దీనికి సబ్జెక్టుకి ఏమిటండి సంబంధం అంటూ ఉంది, మీరే చూస్తారు కాసేపట్లో. కనుక పురుషుడు అనే పేరు ఎందుకు వచ్చింది మనకి? ఇతర జంతువుల కంటే పరిపూర్ణలం గనక. మరి పరమ పురుషుడికి పురుషుడికి పేరుంది, ఆయన అసలు పరిపూర్ణుడు గనక. మనకు వాళ్ళతో కంపేర్ చేస్తే పరిపూర్ణులం, కానీ నిజానికి పరిపూర్ణులం కాం. పరిపూర్ణులమయ్యే అవకాశం ఉన్నటువంటి వాళ్ళం మనం. పరిపూర్ణమైన పరబ్రహ్మస్థితిని పొందడానికి అవకాశం కలిగి జంతువుల కంటే పూర్ణులం కనుక పురుషుడిని పేరు ఇచ్చాడు మనకి. అర్థమైంది కదా? అలాంటి పురుషత్వం దొరికాక ఆ పరిపూర్ణం కోసం నువ్వు ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా కూర్చున్నావంటే నీకు పురుష శబ్దం పనికిరాదు, మానవ శబ్దం పనికిరాదు. మరేం శబ్దం రెడీగా ఉంది? పశు శబ్దం. ఈ రెండు నువ్వు పురుషత్వాన్ని సార్థకం చేసుకోవడం కోసం ప్రయత్నించకపోతే ఆ కేటగిరీలోనే ఉంటావు నువ్వు. ఇంతకాలం తినడానికి తిరగడానికి కాలక్షేపం చేసేసానండి అంటే అవే ఆ పని అవే చేశాయి. నీకంటే తెలివేనివి. నువ్వు తిండి కోసం నానా యాతన పడ్డావు, అది పడలేదంతే. ఇంత యాతన పడలేదు, కానీ చేసిన పని మాత్రం ఒకటే. ఒకప్పుడు పీక్కును తినే దశ నుంచి మనం వండుకు తినే దశ వరకు ఎదిగాము అని ఒక ఇష్టారు ఏం చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగాం? పీక్కు తినడం నుంచి వండుకు తినే వరకు. కానీ అసలు అర్థం ఏంటి తెలుసా? తినడం నుంచి తినడం వరకు ఎదిగాం, మరేం లేదు. ఏమైనా మారిందో చెప్పండి? తినడం నుంచి తినడానికే, ఒక్కడోలాగా ఇప్పుడోలాగా అంతే. గుచ్చి తిన్నాడు, లాక్కు తిన్నాడు, పిండి తిన్నాడు, అంతే. తినడం మాత్రం లేదు. ఇదేనా ఎదుగుదలంటే? ఆ పనే మరో రకంగా చేస్తున్నాం, అంతే. ఇదే ఎదుగుదల, ఇదే నాగరికత. మానవ దశ నుంచి బ్రహ్మదశకి వెళ్ళడానికి నువ్వేం చేశావు? బ్రహ్మత్వం పొందడానికి ఏం చేశావు? అది నువ్వు చేస్తే అది ప్రయత్నం. ఆ ప్రయత్నం చేస్తేనే నీకు అసలు సార్థకత అయ్యా. నీ పురుషత్వానికి అది లక్షణం కావాలి. అది ఉద్యోగం, పురుష లక్షణం. ఎందుకంటే ఉత్కృష్ట స్థితికి వెళ్ళడానికి ప్రయత్నించు, అది నీ స్వభావం కావాలి. ఇది తెలుసుకోవాలి. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అని పెద్దవాళ్ళు చెప్పారు. కనుక ఇటువంటి అపూర్ణత్వ సార్థకం చేసుకునే విద్యని ఇందులో చెప్పబోతున్నాను. మనువుల కథ మనకి ఎంత అవసరమో, ఆ జ్ఞానస్వరూపమైన వ్యవస్థ ఏదుందో ఆ మను అవబోధన ఉంది గనక వీడికి ధర్మాధర్మ విచక్షణ ఉంది. మిగిలిన జంతువులకి ఏమీ లేదు. వాళ్ళ ప్రకృతి కంట్రోల్ చేస్తుంటుంది. మనకు ఆ ప్రకృతి కంట్రోల్ చేస్తున్నా పక్కకు తోసిగలం, అంతే కదా. ఈ సీజన్లో తినకూడదండి అన్నా మనం తింటాం. ఎందుకు? ప్రకృతిని కంట్రోల్ చేయగలం కనుక చేపలు ఎంత తింటాం. కానీ జంతువులు సీజన్ బలే పాటిస్తాయి. అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఆహార విహారాల్లో అవి ప్రకృతిని ఎలాగైతే ఫాలో అయిపోతాయి. మనం అలా కాదు, ప్రకృతిని వెనక్కు తోయగలం. ప్రకృతిని మించి వెళ్ళిపోవయ్యా అంటే ప్రకృతిని పక్కకు తోసి ఇంకా కింద పడుతున్నాం మనం. అందుకు ఇక్కడ ఏంటంటే అలా కాకుండా ధర్మాధర్మ విచక్షణ ఉన్నప్పుడు నీ మన అవబోధనే భగవంతుడిచ్చినటువంటి లాజికల్ పవర్, ఆలోచన శక్తి సార్థకత ఎప్పుడు ధర్మాధర్మ విచక్షణ ఉపయోగించినప్పుడు. ఆ విచక్షణ చెప్పాలి కదా, చెప్పేవాడు మనువు అనమాట. తెలిసింది కదా, ధర్మాధర్మ విచక్షణ చెప్పేవాడు మనువు. అందుకే మన ధర్మశాస్త్రాలకి మనుస్మృతి అని పేరు పెట్టుకోవడంలో ప్రధానమైన విషయం వచ్చింది. అలాంటి మనువులు మహానుభావుడు. ఆ మనువు
గత జన్మలో ఎవడు, ఇప్పుడైతే మనువైపోయాడు, ఇంత గొప్పవాడు అవడానికి అతను ముందు ఎవడయ్యా అంటే వీడి కథ ఎప్పుడు మొదలైందో తెలుసా? 2వ మన్వంతరంలో వీడున్నట్ట. ఫస్ట్ జరిగినటువంటి కల్పంలో 2వ మన్వంతరంలో వాడు, తర్వాత మనువైపోయాడు. 2వ మన్వంతరం ఏంటి? స్వారోచిష. అందుకే స్వారోచిషంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితి మండలే. ఈ సావర్ణి మనువు గత జన్మలో సురధుడు అనేటువంటి రాజు. అప్పుడు వాడు ఆ స్వారోచిష మన్వంతరంలో చైత్రవంశం అని ఒక వంశం అనేది రాజవంశాల్లో, ఆ చైత్రవంశానికి చెందినవాడు. చైత్రుడు ఎవరు? దూరం తెలియాలి కదా. చైత్రుడు తెలియాలంటే మార్కండేయ పురాణంలోనే మరొక చోట ఈ వాక్యం వస్తుంది. అందుకే ఇక్కడ చైత్రవంశం అని చెప్పున్నాడు. తెలుసుకోని కుతూహలం కలిగితే ఇంకా పూర్వ అధ్యాయాల్లో చెప్తాడు. చైత్ర కింపురుషాద్యాశ్చ సుతాస్తస్య మహాత్మన అంటే స్వారోచిష మనువు యొక్క కుమారుల్లో చైత్రుడొకడు అని. అక్కడి నుంచి చైత్రవంశం వచ్చింది. అదేనాడు వయస్సు మనువు కొడుకు ఇక్ష్వాకుడు, ఆ తర్వాత ఇక్ష్వాకు వంశం వచ్చినట్లుగా ఈ చైత్రుడు అనేవాడు స్వారోచిషుని యొక్క పుత్రుల్లో ఒకడు. వాడి నుంచి చైత్రవంశం అని వచ్చినది. అంటే స్వారోచిష మన్వంతరానికి చెందినటువంటి వంశాల్లో ఇతనొకడు. ఎవరు? సురధుడు. ఈ సురధుడు చక్కగా ఈ సమస్త భూమండలానికి పాలకుడయ్యాడు. కానీ చిత్రం ఏంటంటే ఆ పాలన చక్కగానే చేస్తూ ఉన్నాడు. దౌర్భాగ్యవశాత్తు శత్రువుల చేత ఆక్రమించబడ్డాడు ఇతడు. తస్య పాలయిత సమ్యక్ ప్రజాపుత్రా నివౌరసాన్ బభూవ శత్రవో భూపాహ కోలా విధ్వంసనస్తథా. అక్కడ ఆ శత్రువులు కోలా విధ్వంసులు అనబడేటువంటి పరాయి రాజులు ఈయన మీద దాడి చేసి మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అంటే ఈ కోలా విధ్వంసులు అనే జాతి ఏమిటి? పెద్ద చరిత్ర వెతకద్దు. శత్రువులు వీళ్ళకు ఉంది, చరిత్ర లేక కాదు. ఆ శత్రువులు ఎన్ని ఓడించారు. ఇంతవరకు ఆయన యొక్క పరంపరలో పరంపరాగతమైన రాజ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఈయనకొచ్చింది. దురదృష్టం అంటే ఇలా ఉంటూ ఉంటాయండి. ఇప్పుడు మనకు కలుగుతున్న దుఃఖాలన్నీ మన అసమర్థతల వల్ల వచ్చాయి అనుకోవద్దు. ఒకప్పుడు బాగా వెలిగిపోతూ ఉన్నప్పుడు మరొకసారి పడిపోతాం. ఆ వెలిగిపోవడము మన సమర్థత కాదు, ఈ పడిపోవడము మన అసమర్థత కాదు. ఇదింటి వెనకాల మరొకటి ఉంది. అది ఒకప్పుడు మనం చేసింది, మళ్ళీ అది ఎవరో తెచ్చివ్వలేదు. కర్మానుగుణంగా ప్రారంభ రూపంలో వస్తూ ఉంటాయి. అయితే తెలివైన వాడు ఏం చేస్తాడంటే నా సమర్థత అని విర్రవీగడు, ప్రారంభం ఏం చేస్తామని దిగాలు పడ్డు. ఒకప్పుడు తను చేసుకున్నదే ప్రారంభంగా వచ్చింది కనుక ప్రతిక్రియగా సాధన చేసుకుంటాడు. ఆ సాధన భౌతికంగా చేసుకోవచ్చు, ధార్మికంగా చేసుకోవచ్చు, యాజ్ఞికంగా చేసుకోవచ్చు, ఏదైనా సాధన చేసుకోవచ్చు. కానీ దుఃఖం అనేటువంటిది మాత్రము అసమర్థత వల్ల మాత్రమే కాకుండా ఇదివరకు ప్రారంభ ఫలంగా కూడా వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఎలా జాగ్రత్త పడాలనేది పురాణ కథల్లో చాలా చూపించారు. ఒకడు కష్టకాలాన్ని వర్ణిస్తారు. ఆ కష్టకాలంలో అతను ఎలా ప్రవర్తించాడు, ఎలా దాని నుంచి బయటపడేది మనం అబ్జర్వ్ చేస్తే అది మనకు పనికొస్తుంది. ఎందుకంటే మనకు కష్టకాలం లేదని లేదు, రాదని లేదు. జీవితం అనేది రెండూ కలిసి వస్తుంటాయి. ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకోవడం కోసం పురాణం జాగ్రత్తగా చదువుకోవాలి. కానీ ఈ మహానుభావుడికి శత్రువులు ఆక్రమించుకుని మొత్తం వాళ్ళ యొక్క బలంతో ఇతని రాజ్యం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోయింది. పైగా యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికీ చిత్రం ఏమిటంటే ఇక్కడ ఓ మాట చక్కటిది వేశారు. ఏంటంటే అతి ప్రబల దండినః, వాళ్ళు అతి ప్రతాపవంతులు గనక వాళ్ళ చేతిలో ఓడిపోయాడు అనడానికి కూడా లేదు. న్యూనైరపి శతైర్యుద్ధే కోలా విధ్వంసవిర్జితః. నిజానికి వాళ్ళు బలహీనులే అయినప్పటికీ వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. ఈ మాట కూడా చెప్తున్నారు. ఒకప్పుడు బలవంతమైనది కూడా బలహీనుల చేతిలో ఓడిపోతుంటుంది. అవునా లేదా? ఒకప్పుడు భూమండలాన్నంతటి శాసించిన బలమైన హైందవ ధర్మం బలమైందే కదా, మరి బలహీనత దగ్గర తగ్గలేదా? అది అంత మాత్రం తక్కువ అనలేము. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకు బలహీనులు అయినప్పటికీ కూడా కోలా విధ్వంసుల చేతిలో ఓడిపోయాడు. అయితే చిత్రం ఏంటంటే వాళ్ళు ఎలా చేశారంటే వాళ్ళు ఈయన రాజ్యానికి మాత్రమే ప్రభువుగా ఉంచి మిగిలినంతా వాళ్ళ అధికారం తీసేసుకున్నట్ట. ఈ ప్రభువు కూడా ఒక సామంతుడి వల్ల అయిపోయాడు. అసలు తీసి ఎక్కడ అడవులకు పంపించేస్తే వేరే విషయం. ఆయన చెప్పినట్టు జాగ్రత్తగా నడవాలి. సంధి ఒప్పందాల్లో చెప్తే చివరికి ఇక్కడికి వచ్చారు. మేము చెప్పినట్టు నడుస్తూ ఉండు, నీ రాజ్యంలో నువ్వు పరిమితులవై ఉండు, మిగిలిన అధికారాలని మావి. ఇది ఒక బాధాకరం. అక్కడ ఆయన దగ్గర రోజు సలాం కొడుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు రాజాధిరాజా అన్నవాళ్లే. ఇప్పుడు మాత్రం పేరుకు అంటూ ఉన్నా నీకు కూడా ఒకటి పైన ఉన్నాళ్లే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఇంకా బాధాకరం. తనే ఉన్నాడు సింహాసనంలో, కానీ తన పెత్తనం లేదు, తన మీద వాడి పెత్తనం ఉంది. ఇది ఒక సామంతుడి వలె అయిపోయాడు తను. ఆక్రాంతస్థ మహాభాగ తైస్తదా ప్రబలాదిభి. ఈ విధంగా ప్రబలమైన ఆ శత్రువుల చేత నిజ దేశాధిపో భవేత్. కేవలం తన దేశానికి మాత్రమే అధిపుడిగా మిగిలిపోయాడు. మొత్తం రాజ్యమంతా దెబ్బతినేసింది. తనున్న కొద్ది ప్రాంతానికి వాళ్ల చేత మళ్ళీ. పైగా చిత్రం ఏంటంటే
ఆశ్చర్యకరంగా క్రమక్రమంగా ఇతను జరిగింది ఏమిటి అంటే, ఇతనికి అధికారం పట్టులేదు. దానితో వీని యొక్క రాజాధికారం, దానితో పాటు కోశాగారం, చతురంగ బలములు అన్నీ కూడా అన్యాక్రాంతాలైపోయాయి. ఇంతవరకు వాటికి అధికారులుగా తన దగ్గర ఉంటూ తన చేత నియమింపబడిన వారందరూ కూడా వారి వైపు పనిచేస్తూ శత్రువుల హస్తంగతమైపోయింది. అప్పుడు ఈయన తట్టుకోలేక వరుసగా వస్తున్న దుఃఖములు తలుచుకుంటూ ఓడిపోవడం ఒకటి, తన ప్రాధాన్యం తగ్గిపోవడం ఒకటి, అన్ని చోట్ల కూడా తక్కువతనం. నిన్నటి వరకు ఆహా ఓహో అనిపించుకున్నవాడు వెంటనే పడిపోవడం అనేది ఎంత అవమానం ఆలోచించుకోవాల్సింది. వెంటనే అతను చేసింది ఏమిటి అంటే, ఇక్కడి నుంచి పారిపోతే బాగుండు అనుకున్నాడు. దానికి అతడు నిర్ణయించుకున్నది ఏమిటంటే, తతో మృగయాబ్జాజేన కృతస్వామ్యస్య భూపతి ఏకాకి హయమారుహ్య జగామ గహనం వనం. నేను ఒక్కడే వేటకు వెళుతున్నాను అని నెపం చూపించి తాను ఒక్కడు రాజ్యం నుంచి బయటకు వెళ్లి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి కావాలని వెళ్ళిపోయాడు, తప్పిపోయి వెళ్ళిపోలేదు. అడవిలోకి వెళ్లి క్రమంగా తిరుగుతూ ఉంటే ఆయనకు ఒక ఆశ్రమం కనబడింది. ఇతను అడవిలోకి వెళ్ళినంత మాత్రం శాంతిని పొందాడా? లేదు, అశాంతి మనస్సు నిండా ఉన్నది. ఇక్కడ ఉండలేక అక్కడికి వెళ్ళిపోయాడు, కానీ తనతో పాటు అశాంతిని కూడా పట్టుకెళ్ళాడు. అక్కడ కొంతమంది అంటూ ఉంటారు, ఇక్కడ ఉండే కంటే అడుగుపోతే బాగుండని. అడుగుపోయినా బాగోదు, అక్కడ మరో బాధ ఉంటుంది అక్కడ. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు అనేది ప్రశ్న కాదు, నీ మనసు ఎక్కడున్నది అనేది ప్రశ్న. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ మనసు మాత్రం ఇంకా దిగుల్లో కూర్చుంటే నిన్ను తీసుకెళ్లి హిమాలయ శిఖరాల్లో పెట్టినా వేదం తప్పదు. చాలా ప్రధానం. కొంతమందికి అన్నీ మర్చిపోవడం కోసం మీరు కొంచెం అలా తిరిగి వస్తే బాగుంటుందని అంటుంటారు. వాడు అక్కడికి వెళ్ళి ఇంకా తీవ్రంగా గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఏం లాభం చెప్పండి? వాడు మనసుకు ఎప్పుడూ శాంతి ఉండదు. అలా శాంతి లేదు వీడికి. మనకు సైకాలజీ గురించి చూడాలంటే పురాణాలు పరిశీలించండి, ఎక్కడ శాంతి లేదు. వీడు చుట్టూ తిరుగుతున్నాడు, అశాంతిగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ఆశ్రమం కనబడిందిట. ఇక్కడ తెలుసుకోవాలి ఏంటంటే, నువ్వు ఎంత క్లిష్టకాలంలో ఉన్నా భగవంతుడు ఎక్కడో నీకు ఒక ఆశ చూపిస్తాడు. అది అందిపుచ్చుకుని నువ్వు సాధనలోకి వెళితే తరించగలవు. అక్కడ ఆ దివ్యమైన ఆశ్రమం కనబడింది. ఆశ్రమం ఎలా ఉన్నదంటే, సతత్రాశ్రమద్రాక్షీర్ద్విజవద్య సుమేధస ప్రశాంత స్వాపదాకీర్ణం ముని శిష్యోపశోభితం. ఆశ్రమం ఎంత రమణీయంగా ఉన్నది అంటే, అది సుమేధస్సు అనేటువంటి ఒక మహర్షి యొక్క ఆశ్రమం. సుమేధ పేర్లు చూడండి, ఎంచి పెట్టుకున్నట్టు. ఈ రాజుగారి పేరేమిటి? సురధుడు. ఆయన గారు సుమేధ. అది ఎలా ఉందంటే, ప్రశాంత స్వాపదాకీర్ణం. గొప్ప మాట వేశాడు. క్రూర మృగాలు కూడా శాంతంగా తిరుగుతున్నటువంటి చోటు అని చూపించాడు ఇక్కడ. అంటే వీడు వెళ్ళాడు ఒక శత్రువులతో బాధపడి వచ్చినవాడు శత్రుత్వమే లేనటువంటి ఒక శాంతిమయమైన ధామాన్ని చూశాడు అని చెప్పడంలోనే ఒక అద్భుతమైన ఆలోచన చూపిస్తున్నాడు. అక్కడ శత్రుత్వం లేదుట. ఎందుకు అలా లేదు అంటే, అందరూ కొట్టుకోకండి అని రోజు ఋషి చెప్తున్నాడు. అక్కడ ఆయన సన్నిధి చేత ఒక్కొక్కరిలో వైరభావం పోయింది. మహాత్ములు గాని మసలుతూ ఉంటే వాళ్ళ తపశ్శక్తి అక్కడ ఉన్నటువంటి సర్వజీవుల మీద, స్థావర జంగమ జగత్తు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకు ఒక మహాత్ముడు ఒక తపస్సు ఉంటే చాలా చోటు క్షేత్రమైపోతుంది. వారి తపశ్శక్తి ప్రభావం అక్కడ వారి యొక్క శారీరక మానసిక పరిస్థితుల మీద అవగాహన చూపిస్తే ఎవరైనా, ఆఖరికి ఏ జ్ఞానము లేని జంతువుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఈ మాట యోగ సిద్ధులు ఎలా ఉంటారని చెప్తూ పతంజలి యోగ సూత్రాల్లో వర్ణిస్తాడు. ఏమనంటే, అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అన్నాడు. ఇక్కడ యోగంలో అహింస ప్రధానంగా ఉంటుంది గనక వాళ్ళు అహింసని ప్రతిష్ఠ చేసుకుంటారు గనక సర్వజీవుల్ని భగవత్స్వరూపంగా భావిస్తారు. కానీ దేన్ని హింసించరు మహర్షులు. వాళ్ళ అహింసా భావనతో ఉండడం చేత వారి చుట్టూ ఉన్నటువంటి జంతుజాలాల్లో కూడా వైరత్యాగ, వైరాన్ని త్యజిస్తారు, పరస్పర వైరములు ఉండవు అని చూపించాడు. అందుకే అక్కడ అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. అలాంటి చోటకు చేరాడు. మరి ఈయన మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. చిత్రం ఏంటంటే, ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఇక్కడ ఎంత మేరకు ఉందనేది. బట్టలు ఉతుకున్నప్పుడు అన్నింటి మీద ఒకేలా పనిచేస్తుంది డిటర్జెంట్, కానీ బాగా మసలుంటే కొంత టైం తీసుకుంటుంది, లేకపోతే కొంచెం తొందరగా వెళుతుంది అంతే. మరి వీళ్ళలో ఉన్న వేదనకి ఎంత తొందరగా ఏం లేదు. మొత్తానికి ఇంకోటి, ముని శిష్యోపశోభితం. మనం భావించుకోవడం చక్కగా వర్ణిస్తున్నాడు. మునులు శిష్యులు వీళ్ళందరూ ఉన్నారట. లెక్కలేని మహాత్ములున్నారు. గురుకులం అది, అనేక మంది శిష్యులున్నారు. సుమేధ అనేవాడు అక్కడ గురుకులానికి అంతటికి కూడా అధిపతిగా ఉన్నటువంటి వాడు, కులపతి అతడు. మొత్తం అక్కడ ఉన్నటువంటి వారందరూ శిష్యులు, మునులు. అద్భుతం. కనుకనే ఏదో చిన్న ఆశ్రమం కుటీరం కాదు, అది ఒక విస్తారమై ఒక విద్యా కేంద్రం. అలాంటి చోటుకి ఈయన చేరాడు. చేరినప్పుడు ఆశ్రితులైన వారికి చక్కగా చోటు ఇస్తారు మహర్షులు. ఎవరు ఏ ఆర్తితో వచ్చినా ఆశ్రమాల్లో చక్కటి స్వాగతం ఉంటుంది, గమనించుకోవడం ఉంటుంది. అలాగా తస్థౌ కంచిత్ సకాలంచ మునినా తేన సత్కృత ఇతశ్చేతశ్చ విచరం తస్మిన్ మునివరాశ్రమే. అక్కడ అతడు కంచిత్ సకాలం ఉన్నారు, కొంతకాలం ఉన్నారు. కానీ వ్యాఖ్యాతలు
వ్యాఖ్యాతలు ఎలా చూపించాడు ప్రతి దానిలో మర్మాలు తీశారండి. అందుకే ఇక్కడ పట్టుకున్న శ్లోకాలు చెప్తూ కొన్ని చోట్ల లాగుతున్నాం. కాలం అనే మాటకు అసలు అర్థంట కాలాధ్వనో రత్యస్త సంయోగి అనే పాణిని సూత్ర ప్రకారంగా వీళ్ళు ఇక్కడ ఏ క్షణము వేడకుండా ఉన్నప్పుడు కూడా కాలం అక్కడ ఉన్నారంట. కాలం అక్కడ ఉన్నారు అంటే అర్థం వేడకుండా అక్కడ ఉన్నట్టు చాలా కాలం మొదలుకుండా. కానీ చాలా కాలం ఉన్నాడండి, కానీ ఉన్న ప్రతిసారి 2 రోజులు ఉండి తర్వాత తిరిగి మళ్ళీ వచ్చాడు అని ఇక్కడ. కొందరు అంటారు నేను 2 ఏళ్లు సాధన చేశానండి అని. ఎంత? నెలకోసారి చెప్పున 2 ఏళ్లు సాధన చేశాడంటే ఎక్కువ కాలం చేశాడు నా అర్థం. 2 ఏళ్లు విడవకుండా చేస్తే కొంతకాలం సాధన చేశాడు అనాలి. 2 ఏళ్లలో నెలకోసారి చేసి కొంతకాలం సాధన చేశానంటే సరిపోతుంది. కానీ ఇక్కడ కంచిత్ సకాలం అనే మాటకు అర్థం ఏంటంటే ఆ ఉన్నంతకాలం విడవకుండా ఉన్నట్టు. తిరగలేదంటే తిరిగట్ట ఎక్కడు తస్మిన్ మునివరాశ్రమే ఇతశ్చేతశ్చ విచరణ అది చెప్పారు. ఆ మునివరుని యొక్క ఆశ్రమంలోనే ఇటు అటు తిరుగుతూ కాలం గడిపేవాడు. పొద్దుట్లో నుంచి మార్నింగ్ వాక్యాన్ని అక్కడే, ఈవినింగ్ వాక్యాన్ని అక్కడే, భోజనాలు అక్కడే తిరుగుతూ అక్కడ వాళ్ళతో కాలక్షేపం. అయితే ఇతనికి రాను దిగులు పట్టుకుంది. దిగులు పోవాలి కానీ దిగులు పెరిగిందిట. ఏమిటో చూడండి, ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. అక్కడ వాసనలండి, ఇది వచ్చింది బాధ. అన్ని నుదుల్లా నువ్వు దేన్ని వదలు. ఇక్కడ సైకలాజికల్ ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఈ కథ నిన్న మొన్న జరిగిందా అనిపిస్తుంది. కానీ ఈ గ్రంథం రాసి ఎన్ని వేల సంవత్సరాలు అయింది, కథ జరిగి ఎన్ని లక్షల సంవత్సరాలు అయింది లెక్క పెట్టి చూస్తే. పోనీ మన హిస్టోరియన్స్ గోళ్ళలో పెట్టినా కొన్ని వేల సంవత్సరాలు ఒప్పుకోక తప్పదు. అప్పుడే ఇంత గొప్ప కథ రాశాడు. మన కథే ఇక్కడ చెప్తున్నాడు అరే అనిపిస్తుంది. ఇంతవరకు మంత్రము తంత్రము తత్వం అంటే హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతుంటే మన కథ మొదలెట్టాడే అనిపిస్తుంది. అంత అద్భుతంగా చెప్తారు ఇక్కడ. మన కథ మొదలైపోయింది చూసారా. అక్కడ కూర్చొని ఇక్కడ శాంతి లేదు. శాంతి లేకపోవడం ఇప్పుడు ఒక ఎత్తు అయితే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ శాంతిగా ఉండడం మరో బాధగా ఉంటుంది. అదొక పెద్ద బాధ కదండి. ఎందుకంటే ఏడుస్తున్నవాడు ఒక్కడున్నా బాగోదు. తనలాంటి మరో ఏడుస్తున్నవాడు కనబడితే ఒక తృప్తి. అదే అనమాట. అందుకే కొంతమందిని ఓదార్చగల తీరు చూస్తే ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుందండి. నాకు ఫలానా జబ్బు వచ్చిందని బాధపడుతుంటే ఫలానా వాడికి కూడా అది వచ్చింది తెలిసినట్టు కూడా కొంత రిలీఫ్. తగ్గలేదేమి, తగ్గిందే ఏం పాడు, ఏం తగ్గలేదు. నాలాంటి వాడు అనుకుంటున్నాడు అంతే. అది ఏదో ఉంది ఇందులో. అదే తోడుకున్న శక్తి ఏమో మనకు తెలియదు. కానీ చిత్రం ఏంటంటే వీళ్ళంటి వాడు ఒక్కడు లేడు. అంటే రాజులు లేరని నేను చెప్పట్లే, ఏడ్చే మొహాలు లేవు అక్కడ. ఇప్పుడు అక్కడే ఏడుపు మొహం. ఎంత బిగించుకునున్నా లోపల వేదన. ఆ వేదన ఎంత మీరు జాగ్రత్తగా చెప్పినా కళ్ళల్లో అక్కడ కనబడిపోతూనే ఉంటుంది. మిగిలిన వాళ్ళ ముఖాలు చూస్తే ఎప్పుడు ప్రశాంతం. వాళ్ళు నిరంతరం అధ్యయనం, ధ్యానం, ప్రశాంతం. ఈయనకి చక్కగా చోటిచ్చారు. 30 పూట్ల సకాలంలో భోజనం వెళ్ళిపోతుంది. ధ్యానం చేసుకోరా అంటున్నాడు, ధ్యానం వెళ్ళట్లేదే. ఎంత కూర్చోబెట్టినా ధ్యానానికి కూర్చుంటున్నాడు, మళ్ళీ చుట్టూ చూస్తున్నాడు. వాళ్ళందరూ చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు. ఇది ధ్యానం కుదరట్లే. ఎంత బాధ అండి. కొంతమంది ధ్యానం కోసం అని ఫోటోగ్రాఫర్ని పిలిచి ధ్యాన భంగిమలో కూర్చుంటూ ఉంటారు. ఫోటో తీసుకుని ధ్యాన భంగిమలో ఫలానా మహానుభావుడు వాళ్ళు, లేకపోతే వాడి ఇంట్లో పెట్టుకుంటాడు ఆ ఫోటో. ఓహో ఈయన ధ్యానం కూడా చేస్తాడని అవతల కూడా అనుకోవాలి. ఇప్పుడు ఈయన గారు ధ్యానాన్ని కూర్చుంటున్నారు కానీ శాంతి లేదు. శాంతి లేకపోతే ధ్యానం ఎక్కడండి ఇక్కడ. అందుకే ఇవన్నీ విడిచిపెట్టి ధ్యానం చేయాలంటే చేస్తాను కానీ అది ఒక్కటి తీరిపోతే ధ్యానంలోకి వస్తానండి అని. తీరుతుందా అది? తరంగాలు తగ్గాక నదిలో స్నానం చేద్దాం అనుకున్నట్టు ఉంటుంది అన్నాడు మా అన్నమయ్య. కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది. మొత్తం మీద బాధ ఏమిటంటే అందరూ ప్రశాంతంగా ఉన్నారు, నాకు లేదు. ఎప్పుడైనా నాలాంటి వాడు ఒక్కడ కనిపించడంలో చెప్పుకుందామంటే, నేను పోనీ సుమేధ్ దగ్గరికి వెళ్దామంటే ఆయన అనుమతితోనే ఉన్నట్ట. తేన సత్కృత. ఆయన చక్కగా ఆశ్రయం ఇచ్చేటండి. ఆయన ఇస్తేనే ఉన్నాడు ఇక్కడ. ఆయన పర్మిషన్ లేనిది ఎవడు ఉండగలడు. కానీ ఆయన దగ్గర ఎప్పుడు తన గోల చెప్పుకోలేదు. ఇలాగితడు లోపల వేదన పడుతున్నాడు, బయటేమో శాంతమైన ఆశ్రమంలో తిరుగుతున్నాడు. ఈ దశలో ఈయనకు తోడు దొరికేట. అంటే మరో ఏడుపు మొహం కనిపించింది. ఇలాగే ఒక్కబడుతూ కనపడ్డాడు. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళాడు. కొత్తగా వచ్చేవే నువ్వు ఎవరన్నట్ట. నా వైపే నీ దృష్టి ఎందుకు వచ్చింది ఇంతమందిలో అంటే ఏమిటో చాలా సన్నిహితుడు కనిపిస్తున్నావు నాకు. ఇద్దరు కూర్చున్నారు. నువ్వెవరివి అని అడిగాడు. తమరో? నా పేరు సురధుడు, నేను రాజు ఒకప్పుడు. రాజ్యం అంతా పోయింది, ఏం చేస్తాను. మరి తమరో? నేను పెద్ద వ్యాపారవేత్తను ఒకప్పుడు. ఇది ఒకప్పుడే. ఎక్సలు ఇద్దరు కూడా ఒకప్పుడు. మరి ఇప్పుడు నేను సంపాదించుకున్నంతా తీసుకుని తగలెట్టారు, తోస్తారు. ఎవరు? నా కొడుకులే. తమరి పేరు సమాధి. ఆయన పేరు పేర్లు మాత్రం భలే ఉన్నాయి. ఆయన పేరు సురధుడు, ఆయన పేరు సమాధి. ఏది కథ చాలా బాగుంది చెప్పు అన్నాడు. సమాధి తన కథ చెప్పడం ప్రారంభించాడు. ఏం చెప్పాడో రేపు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం సురధుడు గోళాలో ఉన్నది, సమాధి చెప్తున్నాడు. సమాధి సురధుడికి ఏం చెప్తాడు, ఇద్దరు కలిసి ఏం చేశారో రేపటి రోజున తెలుసు.